Yeah. We will, Shall we start? Yeah, we will start in a minute, sir. నేను చిన్న ఇంట్రడక్షన్ చేసినాక మోడరేటర్ గారికి ఒప్పు చెప్తాను. మీరు తర్వాత 5-10 minutes లో మీరు స్టార్ట్ చేయండి సార్. సార్ హలో ఎస్ సార్ యా బాబు అక్కడ నిలబడు. తెలంగాణ జన వేదిక ప్రతి ఆదివారం నిర్వహించుకునే సదస్సులో భాగంగా ఇది 428వ సదస్సు. ఈ సదస్సు చాలా చాలా ఒక ముఖ్యమైన సదస్సుగా వేదిక భావించి ఏం రాకుండా చూడండి పాములు తెలుసు ఇంకోనట్టు వేదిక భావించింది. ఈ సదస్సులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏమిటి అంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ దాదాపు 30-35 సంవత్సరాలు ప్రభుత్వంలో పనిచేసి ఈవాటికి కూడా గాంధీయన్ సిద్ధాంతాలను, గాంధీయ విధానాల మీద వారు ఇంకా అవలంబిస్తూ నేటికి ఇప్పటికీ వారు, ఇందాకనే నేను ఫోన్ చేసినప్పుడు నేను పొలంలో ఉన్నారాము అని అన్నారు. అంటే అంత కమిటెడ్గా పనిచేసే ఒక వ్యక్తి ఈరోజు మన వేదికకు వచ్చి ఇవాళ మాట్లాడమని కోరగానే ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు. వారే డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారు. వారి పరిచయం మీ అందరికీ పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు, అయినా పరిచయం చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి నేను చేయాల్సిందే. జనార్దన్ రెడ్డి గారు అంటే వరంగల్లో కలెక్టర్గా చేస్తూ అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి వరంగల్లో అనేకమైన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు. అలాగే ఉన్నతమైన పదవులు అలంకరించి తర్వాత మొన్ననే బెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని స్టేట్ గవర్నమెంట్ అవార్డు తీసుకున్న వ్యక్తి జనార్దన్ రెడ్డి సార్. మరి అటువంటి వ్యక్తి ఈ రోజు మన వేదికకు వచ్చి మాట్లాడడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఈరోజు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు వారు చైర్మన్ గా కూడా ఉన్నారు. మరి అంత బిజీ షెడ్యూల్లో ఉన్న వ్యక్తి ఈరోజు మనకు టైం ఇచ్చి మన వేదికలో మాట్లాడడానికి వచ్చినారంటే అది చాలా ఈ వేదిక యొక్క ఔన్నతిని పెంచడమే ఔన్నతిని పెంచుతుంది అని నేను ఏమాత్రం సంశయం లేకుండా తెలియజేస్తున్నా. అయితే ఈరోజు ఈ సబ్జెక్టును పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వై వీఆర్ స్టిల్ ఆస్కింగ్ అబౌట్ గాంధీ. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన మానవాళి మొత్తం మనుగడే ప్రశ్నార్థకంగా ఉన్న సమయంలో ఒకవైపు ఎక్స్పెక్టేషన్స్ కు రియాలిటీస్ కు మధ్య ఉన్న గ్యాప్ ను మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. రియాలిటీస్ మొత్తం ప్రజలు ఇలా వాస్తవాలను మర్చిపోయి ఒక ఊహాలోకంలో బతుకుతున్న వైనం మనం చూస్తున్నాం. అలాగే మరి ఈరోజు ఈ కోవిడ్ మహమ్మారి అది ఇలా ప్రపంచ మానవాళి మనుగడకే ప్రమాదకరమైన సూచనతో ఉన్నది. మరి అటువంటి పరిస్థితుల్లో సెంచరీ ఎన్ని వందల సంవత్సరాలు వెతికినా దొరకని వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది. ఎందుకు అంటే ఒక వ్యక్తి ఒక గొప్ప పని చేసినాడని మనం అనుకోవాలా, లేకపోతే ఆ వ్యక్తి ఇవాళ ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారినాడని మనం అనుకోవాలి. మరి ఆ పరిస్థితుల్లో ఈరోజు మనము
గాంధీ గారి గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. మరి గాంధీ గారు అక్కడ నిలబడి ఫోటో, గాంధీ గారు మనకు ఏం చేసినారు? కేవలము ఆయన రెండే మనకు చెప్పినవి రెండు. ఒకటి అహింస, రెండు నిజం, ట్రూత్. సత్యము అహింస అనే వాక్యాలనే, రెండు వాక్యాలనే మనకు చెప్పినాడు. కానీ ఆ రెండు వాక్యాలలో అనేకమైన అర్థాలు ఇవాళ ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారిన విషయం మనకు తెలుసు. మరి గాంధీ గారిని ఈరోజు దాదాపు ఇదే టైం 5:39 ఆయనే మరి అహింస చెప్పినందుకు అహింసావాదిని చంపినాడా, లేకపోతే అహింస వలన రేపు దేశంలో అనేకమైన వ్యక్తులు మొత్తం అసలు దేశాన్ని ఒక సుభిక్షమైన దేశం చేస్తారని భయపడి ఆ హింసావాది ఆయనను చంపినాడా అనేది ఒక ప్రశ్న అయితే, రెండవది అసలు గాంధీ గారిని చంపవలసిన అవసరము ఎవరికి వచ్చింది, ఎందుకోసం గాంధీ గారిని చంపవలసి వచ్చింది అన్నప్పుడు అసలు మరి గాంధీ గారిని ఎందుకు, ఆయన చేసిన తప్పేమిటి? దేశంలో మత సామరస్యం కాపాడమనడం తప్ప, లేదా మరి ఆ మత సామరస్యాన్ని కాపాడినందుకు ఆయన చంపినారా, లేకపోతే దేశం యొక్క యూనిటీని కాపాడమన్నందుకు ఆయన చంపినారా అనేది మనం ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నదని నేను భావిస్తున్నా. మరి ఈరోజు తెలంగాణ జన వేదిక ఈ గాంధీ, మార్క్స్, గాంధీ మరియు అంబేద్కర్ల యొక్క సిద్ధాంతంతోనే ఈ మార్క్స్, గాంధీ, అంబేద్కర్ సిద్ధాంతాలతోనే ప్రపంచవ్యాప్తంగా ఒక న్యూ ఆర్డర్, ఒక న్యూ పొలిటికల్ ఆర్డర్ వస్తుందని మనం చేస్తున్న ఈ కృషితోని మనం చేస్తున్న ఈ కృషిలో భాగంగానే ఈ రోజు గాంధీ గారిని మనం సంస్మరించుకోవడం, వారి యొక్క పుణ్యతిథి నాడు సంస్మరించుకోవడం మన విధి, మన బాధ్యత అని నేను భావిస్తున్నా. మరి మన ఈ వేదికకు మన ఆహ్వానాన్ని మన్నించి ఇమీడియట్లీ మన ఆహ్వానాన్ని మన్నించి మన ఈ వేదికలో పాల్గొని మనందరినీ గాంధీ గారి యొక్క సిద్ధాంతాలతోని మళ్ళీ ఒకసారి చైతన్యం చేసడానికి జనార్దన్ రెడ్డి సార్ ఒప్పుకున్నందుకు వారి ధన్యవాదాలు తెలుపుతూ, తెలంగాణ జన వేదికలో ఆనవాయితీ ప్రకారము ప్రతి మీటింగ్ లో మనము భారత రాజ్యాంగ పీఠికను చదవడం ఒక ఆనవాయితీ. అది మీకు నేను చదివి తర్వాత డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు గారు దీన్ని ఈ సభను మోడరేట్ చేస్తారు. ఒకటి నాకు సార్ చెప్పింది ఏంటంటే, నేను ఎక్కువ మాట్లాడకని ప్రశ్నలకు మాత్రం సమాధానాలు చెప్తా. నేను ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడినాక నేను ప్రశ్నలకు ఓపెన్ చేస్తాను మీటింగ్ను. ప్రశ్నలు ఎవరైనా వేయొచ్చు. ప్రశ్నలు వేసిన దానికి నాకు తోచిన విధంగా నేను సమాధానం చెప్తాను. సార్ చెప్పినారు, మీరందరూ కూడా ప్రశ్నలకు వేసేదానికి రెడీగా ఉండండి అని తెలియజేస్తూ ఇప్పుడు నేను రాజ్యాంగ పీఠికను చదువుతాను. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనల స్వాతంత్రాన్ని, అంతస్తులోను అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభాతృత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26 తేదీన ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకున్నాం. అంటే ఎంత గొప్ప రాజ్యాంగాన్ని ఈ దేశానికి మనం
రాజ్యాంగ నిర్మాతలు అందించారో అని చెప్పడానికి, తర్వాత ఈ రోజున్న పరిస్థితుల్లో మనం రాజ్యాంగాన్ని స్మరించుకొని మన హక్కులను, మనకున్న రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా మనం స్మరించుకోవాలనే రాజ్యాంగ పీఠికను చదవడం ఆనవాయితీగా చేసుకునే తెలంగాణ జనవేదిక. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీనివాసులు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తెలంగాణ జనవేదిక జూమ్ ఆన్లైన్ మీటింగ్ కు చేసినటువంటి పెద్దలు డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారికి, వేదిక సభ్యులు, మిత్రులందరికీ సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ తెలంగాణ జనవేదిక ఎన్నుకున్నటువంటి మంచి అంశము అమరవీరుల దినోత్సవ సంస్కరణ, అహింసామూర్తి గాంధీజీ దృక్పథాలు అనేటువంటి అంశాన్ని మనం ఎన్నుకోవడం జరిగింది. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ఇవాళ యువత అంతా కూడా గాంధీని మర్చిపోయినటువంటి పరిస్థితుల లోపల మళ్ళీ గాంధీ గురించి మనము మాట్లాడుకోవడం అనేటువంటిది ఒక గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి సత్యము, అహింస అనేటువంటి రెండు ప్రధాన ఆయుధాలతో మొత్తం దేశం లోపల, దేశానికి కానీ ప్రపంచానికి కానీ ఒక దిక్సూచిగా కనబడ్డటువంటి మహాత్మా గాంధీ గారు, వారు చూపినటువంటి మార్గంలోనే ఇవాళ అనేక దేశాలు వారి మార్గంలో నడుస్తున్నాయంటే మనము ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. ఒకవైపు అమెరికా కానీ, ఇంకోవైపు ఐక్యరాజ్య సమితి దేశాలు కానీ వాళ్ళ గాంధీ సూత్రాలను, గాంధీ దృక్పథాలను అవలంబిస్తూ ఉంటే, ముఖ్యంగా భారతదేశం లాంటి మన దేశంలో పుట్టినటువంటి గాంధీ గారు చెప్పినటువంటి సిద్ధాంతాలు, అహింస, సత్యం అనేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో, ఈ రెండు ఆయుధాలను ఇవాళ యువత పక్కకు పెట్టేసి తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన ఎలా అనేటువంటి దృక్పథం లోపల మారిపోయారు. ముఖ్యంగా గాంధీ గారు ఆనాడు గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక విషయాలు చెప్పడం అనేటువంటి జరిగింది. గ్రామాల అభివృద్ధి చెందితేనే రాష్ట్రాల అభివృద్ధి చెందుతాయి, దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని ప్రధానంగా చెప్పడం. ఆనాడు గాంధీజీ గారు జాతీయ ఉద్యమం లోపల మహిళలకు ప్రథమమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం కూడా, ఆనాడే మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చినటువంటి ఘనత కూడా గాంధీజీ గారికి ఉన్నది. అంటే మనము ఆయన యొక్క గొప్పతనాన్ని కొనియాడవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికీ అనేక చట్టాలు, మహిళలకు సంబంధించినటువంటి అనేక చట్టాలు చేస్తున్నారు, కానీ సక్రమంగా అమలు కావడం లేదు అనేటువంటి ఇంకొక వైపు ఉన్నప్పటికీ గ్రామీణ అభివృద్ధి కానీ, మహిళల యొక్క హక్కుల గురించి కానీ పోరాటం చేసినటువంటి ఒక మహానుభావుడు మహాత్మా గాంధీ గారు. వారిని మొన్న 26 జనవరి రోజు ఈ యొక్క ఏదైతే జరుపుకుంటున్నామో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఈ టీవీలలో కానీ అనేక మంది ఈ సోషల్ మీడియాలో ఆయన ఫోటో కనబడకుండా కప్పివేయడం అనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి వాళ్ళ సమాజం కొనసాగుతుంది. అంటే గాంధీని మర్చిపోయినటువంటి భారతంగా మారుతుంది. కాబట్టి ఈ రోజు ఈ అంశాన్ని మనం ఖచ్చితంగా వాళ్ళ గాంధీజీ గారు చెప్పినటువంటి అహింసా సిద్ధాంతాన్ని కానీ, సత్యం గురించి కానీ మనం మాట్లాడుకోవాలి. ఇవాళ ఏమైపోయిందంటే మానవ సంబంధాలు పక్కకు పోయి ఆర్థిక సంబంధాలే పైకి వచ్చినటువంటి ఈ సమయం లోపల మనం గాంధీ గారిని సంస్కరించుకోవడం ఎంతైనా గొప్పగా అని చెప్పేసి నేను భావిస్తూ, అమరవీరుల దినోత్సవం సంస్మరణ, అహింసామూర్తి గాంధీ దృక్పథాలు అనేటువంటి అంశం పైన డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారు, వారు వరంగల్ కలెక్టర్ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా వారు పనిచేస్తున్నారు. అనేకమైనటువంటి హోదాల్లో వారు పనిచేశారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తెలంగాణ స్టేట్ ఎక్సలెన్స్ అవార్డు 2018లో రావడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్స్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో మా డిపార్ట్మెంట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో వారికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున కూడా వారికి అవార్డు రావడం జరిగింది. వారిని ఈ అంశం మీద మాట్లాడవలసిందిగా సాధారణంగా డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తుంది. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, అట్లాగే రామారావు గారికి స్వచ్ఛ నమస్కారం. ఈ స్వచ్ఛ నమస్కారం, స్వచ్ఛ భారత్ మిషన్ భారత ప్రభుత్వం కొన్నాళ్ళ కింద పెట్టినప్పుడు నేను జిహెచ్ఎంసి కమిషనర్ గా ఉన్నాను. జిహెచ్ఎంసి కమిషనర్ ఆఫీస్ ఎంటర్ అవుతున్న సందర్భంలో మహాత్మా గాంధీ గారి యొక్క చిత్రపటం, చక్కని చిత్రపటం వేసి స్వచ్ఛత మీద మహాత్మా గాంధీ చెప్పినటువంటి కొటేషన్ కూడా అక్కడ రాయటం జరిగింది. అండ్ దెర్ ఇస్ నో డే, నో మినిట్, నో అవర్, no week, no month, no year, no decade, no life when I have not remembered Mahatma Gandhi. So let me tell you that neither I was influenced so much by any particular book, by any particular institution, so much by any particular relative or friend, etc., as much as I am influenced by Mahatma Gandhi. It's not exaggeration.
but we are not. Definitely, we are not. But he had been influencing us throughout. Like that, millions of people in the country and the world, those who have come in contact with his literature and history, and then his life would have come, would have known, and would have been influenced. So then Einstein, long back, generations to come will scarcely believe that such a one as this person ever in flesh and blood walked upon this earth అని అన్నాడు ఆయన. అంటే ఇంత సామాన్యమైన జీవితం గడుపుతూ అద్భుతమైనటువంటి ప్రపంచమే జగదైక కుటుంబం అనేటువంటి సిద్ధాంతం చెప్పటమే కాకుండా చాలా మంది చెప్తారు. చెప్పేవారికి, ప్రొఫెస్ చేసే వాళ్ళకి ప్రాక్టీస్ చేయడం కుదరదు. ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అందరికీ ప్రొఫెస్ చేసేంత విజ్ఞానం కానీ థియరాటికల్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ గా ఉండదు. ఇవి రెండు సమపాలలో ఏది ఎక్కువ ఏది తక్కువ అని మహాత్ముని గురించి చెప్పినప్పుడు మనం చెప్పలేం. కానీ అందుకనే ఆ రోజులలో మరి ప్రపంచంలో వన్ ఆఫ్ ద ఇంటలెక్చువల్స్ అనబడేటువంటి ఐన్స్టీనే ఈ వచ్చేటువంటి జనరేషన్స్ లో మహాత్మా గాంధీ అనేటువంటి ఆయన బ్లడ్ అండ్ ఫ్లెష్ తో ఈ భూమి మీద తిరిగాడంటే ఎవరు అని చెప్పారు. సో దానికి నిజమే అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే, మీరు అందరు మాట్లాడిన తీరుని బట్టి చూస్తే. తర్వాత నేను వరంగల్ నుంచి, మీ అందరికి తెలుసు, అనంతపూర్ వెళ్ళాను. అనంతపూర్ కలెక్టర్ గా విద్యార్థులకు చాలా కాంపిటీషన్స్ కండక్ట్ చేసేవాడిని నేను. నా రొటీన్ లో భాగంగా రోజు ఒక స్కూల్ విజిట్ చేయటం, స్కూల్ పిల్లలతో మాట్లాడటం. అంటే ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ డివిజన్ వెళ్ళినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అనుకోండి, 1 అవర్ వరకు నేను పిల్లలతో గడిపేవాడిని. సో ఒక సందర్భంలో ఈ కాంపిటీషన్ కండక్ట్ చేసినప్పుడు పిల్లలకు డబ్బు ఇచ్చినా ఇంకేది ఇచ్చినా గుర్తుపెట్టుకోరనే ఉద్దేశంతో మహనీయుల యొక్క జీవిత చరిత్ర పుస్తకాలు నాకు పెట్టి వచ్చింది. అమ్మాయి ఆ టేబుల్ ఆ పుస్తకాలు తీసుకోమని చెప్పాను. పుస్తకాన్ని చూసి నాకు చాలా సంతోషమైంది. విజ్ఞానవంతులు కూడా ప్రపంచవ్యాప్తంగా కొంతమంది మర్చిపోతున్నటువంటి ఈ సందర్భంలో మరి ఐన్స్టీన్ కూడా మర్పించి అమ్మాయి మహాత్మా గాంధీని మర్చిపోతారు అనుకుంటే గుర్తుపెట్టుకుందని చాలా సంతోషపడి, అమ్మాయి నీ పేరు ఏంటంటే ఝాన్సీ. ఈ పుస్తకమే ఎందుకు తీసుకున్నావు నువ్వు? పక్కన చాలా మంది ఆటోబయోగ్రఫీస్ ఉన్నాయి, బయోగ్రఫీస్ ఉన్నాయి, చాలా పుస్తకాలు ఉన్నాయి కదా, ఈ పుస్తకమే ఎందుకు తీసుకున్నావు నువ్వు అంటే, ఎట్లా తెలుసు నీకు? ఈయన తెలుసా అంటే తెలుస్తారన్న. ఇంకా సంతోషం అనిపించింది. ఎట్లా తెలుసు నీకు అంటే ఉంటాడు. ఆయనకు అమ్మాయికి తెలిసినటువంటి అంశం రూపాయి మీద ఎప్పుడు చూస్తారు కాబట్టి, ఇంకా మిగతా ఏమన్నా ఒక వాక్యం చెప్పమంటే ఇక నాకేం తెలియదు సార్, ఇక రూపాయి మీద చూసి 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 అని సానుభూతి పెంచుతుంది కాబట్టి సాన్నిహిత్యం అయిండు, అందుకనే నేను అది మిగతా వాళ్ళు నాకు తెలియదు అన్నమాట. మళ్ళీ బాధ అయింది నాకు. సో దట్ ఈస్ వన్ థింగ్. స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పటి నుంచి కూడా మహాత్మా గాంధీ చేశారు, కానీ పొరపాట్లు ఎవరైనా చేస్తారు. దైవత్వం ఉన్నటువంటి వాళ్ళు కూడా పొరపాట్లు చేస్తారు వేరే వాళ్ళ యొక్క కాంటెస్ట్ లో చూసినప్పుడు. కానీ పొరపాట్లను అంగీకరించడం, తప్పుదిద్దుకోవడానికి ప్రయత్నం చేయడం గొప్ప విషయం అండ్ దైవికమైనటువంటి విషయం. అట్లాగే విసుగా ఉన్నప్పుడు తండ్రి జేబుల నుంచి డబ్బులు దొంగిలించినటువంటి అంశం అంశం మహాత్మా గాంధీ. దెన్ అప్పుడు నార్మల్ గానే చదువుకొని బ్యారిస్టర్ తర్వాత సౌత్ ఆఫ్రికా పోవటం. సౌత్ ఆఫ్రికాలో ఒక ట్రైన్ లో కంపార్ట్మెంట్ లో, ఈ కంపార్ట్మెంట్ లో మీరు ఎక్కడ వెళ్ళటానికి వీలు కాదని రాత్రి నుంచి దించేసినప్పుడు మనలాంటి వెక్కి వెక్కి ఏడుస్తాం. ఇప్పటిలాగా వాట్సాప్, ఫేస్బుక్ లో ఏమైనా ఉంటేనేమో ఇంత అవమానం జరిగింది నాకని ఒక గ్రూప్ లో పెడతాం. ఒకడు కన్నీళ్లు గారుస్తారు, ఒకడు ఏడుస్తారు, ఒకడు నవ్వుతారు. ఇదంతా ఆ రోజుతో అయిపోతుంది. అంటే మన సమస్య అంతా పంచుకున్నాం కాబట్టి అయిపోతుంది. కానీ ఒక వచ్చినప్పుడు ఏ విధంగా రెస్పాన్స్ కావాలి అంటే, వ్యక్తిగతంగా ఏ విధంగా కావాలి అండ్ ఆ కేటగిరీ అంటే సొంత విషయం, సొంత ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళందరి తరఫున కూడా ఎప్పుడైనా ఎక్కడైనా లేనట్లయితే అది చేయాలనేటువంటి ఉద్దేశంతో అప్పటికే ఆయన మనసులో చాలా రకాలైనటువంటి ఆలోచనలు రేకెత్తించడం. అట్లాగే మళ్ళీ భారతదేశం వచ్చినప్పుడు స్వతంత్రోద్యమంలోకి రావటం, ఆయన కొత్తగా ప్రిన్సిపల్, a new principle, non-cooperation and also non-violence he introduced for the first time. And I read somewhere, in last million years known history, there was no such philosopher and practitioner as Mahatma Gandhi.
and who has preached non-violence, and who has preached and practiced non-violence at individual level, at community level, country level, and to influence the world. When I visited South Africa, I visited Mahatma Gandhi Chowk, and when visited US also a couple of years back, Martin Luther King memorial, in front of that there is Mahatma Gandhi. So everywhere in the world, Mahatma Gandhi is dead, but his principles die, have not died. That's what Einstein also professed. So still alive and still useful, either in the personal life, or in the community service, or in the public administration, or in the family life. There is nothing more important than the principles he preached for the best life to live. So the if you are friend or colleague or common or British, you have to win over them. You should not coerce them to come into the land. If member, and it is not long lasting, it will not leave long lasting impact on the person. Therefore, you have to devise such a mechanism where you have to win over. So for that, the best weapon is non-violence, not the violence. Whenever there is an emotion, there are lots of responses. So if somebody hits, you will also hit back. ఇంట్ కా జవాబ్ పత్తర్ సే దేతా హై, ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. ఒక దెబ్బ కొడితే రెండు కొట్టాలని, కత్తితో పొడిస్తే గదతో కొట్టాలని, అండ్ ఇటుకతో కొడితే రాళ్లతో కొట్టాలని, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ నార్మల్ పీపుల్ చేస్తున్నటువంటి రియాక్షన్స్. కానీ బ్రిటిష్ లాంటి మైటీ ఆ రోజు ప్రపంచంలో సగం దేశాలని వాళ్ళకున్నటువంటి శక్తి సామర్థ్యాలతో, లేకపోతే స్ట్రాటజీతో, లేకపోతే వ్యాపార చింతనతో, అండ్ మనలో అండ్ ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నటువంటి అనైక్యతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పరిపాలించేటువంటి క్రమంలో అలాంటి వాళ్ళని ఎదుర్కోవాలంటే వాళ్ళను మానసికంగా, వాళ్ళ మనసును కూడా గెలవాలి, సైద్ధాంతికంగా పరంగా కూడా గెలవాలని చెప్పినట్టు మహనీయుడు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఒక్క రోజు కూడా, నిన్న మన లాస్ట్ 1 వీక్ 2 వీక్స్ నుంచి హైదరాబాద్ తెలంగాణలో చలి ఎక్కువైందంటే నైట్ 9, ఒక్కొక్క దగ్గర సంగారెడ్డి ఆదిలాబాద్ లో 5-6 degrees కూడా ఉంది. ఇంత చల్లని టైంలో మనకి ఎక్స్ట్రా క్లాతింగ్ వాడతాం. బట్ మహాత్మా గాంధీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పోయినప్పుడు లండన్ లో కింగ్ జార్జ్ 4 అనుకుంటాను డిన్నర్ ఇన్వైట్ చేస్తారు. దెన్ బ్రిటిష్ వాళ్ళకి అలవాటు, మీరు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎలాంటి టోపీ పెట్టుకోవాలి, ఎలాంటి బెల్ట్ పెట్టుకోవాలి, ఎలాంటి షూ పెట్టుకోవాలి, ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళు చెప్తారు. సో అట్లాగే డ్రెస్ కోడ్ వచ్చింది మహాత్మా గాంధీ తరఫు నుంచి. మరి ఈయన ఎప్పుడు సూట్ బూట్ వేయడు కదా, ఏ విధంగా వస్తాడో వాళ్ళ పిఏను మొత్తం మీద కాంటాక్ట్ చేశారు. చేస్తే మహాత్మా గాంధీ గారు ఆ లయన్ క్లాత్ అంటే చిన్న గోచి గుడ్డతో, తర్వాత ఆఫ్ నేకెడ్ ఆ కర్రతో వస్తాడని చెప్పి పంపారు. సో దేర్ వాజ్ ఎ డిబేట్. మరి అయితే మహాత్మా గాంధీని మరి అలో చేయాలా వద్దా, డ్రెస్ కోడ్ లేదు కాబట్టి. చివరికి వాళ్ళకి అవమానం అవుతుంది అనుకొని మొత్తం మీద అలో చేశారు. అయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక ప్రెస్ రిపోర్టర్ అడుగుతారు, అంటే మీరు ఏమో సూట్ మీద సూట్ ఇన్ని 7 లేయర్స్ వేసుకున్నారు, మహాత్మా గాంధీ ఏమో నేకెడ్ గా ఉన్నారు, దీని మీద మీ కామెంట్ ఏంటి అని మహాత్మా గాంధీ గారిని అడుగుతారు వాళ్ళు. అంటే నావి ఆయన కలిసి ఆయన వేసుకున్నాడు కదా, ఇక నేను ఎందుకు వేసుకోవాలని. అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా, అంత సీరియస్ మ్యాన్ కి లాట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. సో ఈ డ్రెస్ కి ఎట్లా చేసుకున్నా అనేది అదొక చిన్న విషయం కాదు. అంటే వృద్ధాప్యంలో 55-60 ఏళ్ళు దాటిన తర్వాత మరణం వరకు కూడా ఆయన ఒకసారి తమిళనాడులో పెరంబుదూర్ అనుకుంటా, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ పోతున్న సందర్భంలో ప్రతి రైల్వే స్టేషన్ లో మహాత్మా గాంధీ వచ్చిందంటే ఈ రోజులాగా కాకుండా ఒక ఆశయం ఉన్నటువంటి వాళ్ళు, గొప్ప వ్యక్తులు అండ్ దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళు వచ్చిందంటే దేవుణ్ణి చూసినట్టుగా తండోపతండాలుగా వచ్చేవారు జనాలు. సో ఇప్పట్లాగా ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులలో మనం కొంత మేనేజ్ చేసుకోవాలి, ఫాలోవర్స్ తయారు చేసుకోవాలి, లేకపోతే దండలు శాలువాలు మనమే తెప్పించుకోవాలి జై కొట్టి, అట్లాంటి పరిస్థితి కాకుండా సో స్పాంటేనియస్ గా చాలా మంది మహాత్మా గాంధీని చూడడానికి ప్రతి రైల్వే స్టేషన్ లో వచ్చినప్పుడు ఈయన డోర్ దగ్గర నిలబడి చూస్తున్నాడు. ఆ క్రౌడ్ లో 90% ఎవరికి సరైనటువంటి వస్త్రధారణ పూర్తిగా ప్యాంట్ షర్ట్ కానీ, ప్యాంట్ షర్ట్లు అంటే లేవు అనుకోండి ఆ రోజులలో ఎక్కువగా. సో ధోతి పైన షర్ట్ ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది కనపడ్డారు. మోస్ట్లీ దేవర్ ఆఫ్ నేకెడ్. దెన్ ఇమ్మీడియట్ గా నెక్స్ట్ స్టేషన్ కు వెళ్ళినప్పుడే మహాత్మా గాంధీ నిర్ణయించుకున్నారు, నేను కూడా భారతదేశంలో ఈ కామన్ మ్యాన్ ధరించినటువంటి వస్త్రాలనే ఈ రోజు నుంచి ధరిస్తా అని చెప్పాడు.
అట్లాంటి చాలా మంది మనం చూస్తుంటాం. ఈ నెల మాత్రమే నేను దేవుని కోసం అది చేస్తున్నాను తాగానని, లేకపోతే నాన్ వెజ్ తిననని, లేకపోతే అబద్ధాలాడని ఎన్నో చేస్తుంటాం. ఎన్నో సార్లు వాటిని మళ్ళీ బ్రేక్ కూడా చేస్తుంటాం. సో నాకు తెలిసినటువంటి ఈ ప్రపంచంలో అది చిన్న విషయం అయినప్పటికీ కూడా ఒక చలి నుంచి, ఎండ నుంచి, దోమల నుంచి కాపాడుకోవడానికి ఆ విధమైన అట్టైర్‌తో వృద్ధాప్యంలో కూడా ఉండటం, అది దిండి సత్యాగ్రహం గాని, ఇంకోటి గాని చేసినప్పుడు ఆ విధంగా వెళ్ళటం అనేది ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్ అబౌట్ ద పర్సనాలిటీ అండ్ ద స్టబ్బర్నెస్. ఒక ప్రిన్సిపల్‌ను చాలా ఆలోచించి తీసుకున్న తర్వాత, ఒక నాయకుడు అన్న తర్వాత సింపుల్ లైఫ్ ఏ విధంగా ఉండాలి, ప్రజలకు ఏ విధంగా రిప్రజెంట్ చేయాలనేటువంటి దాని మీద ఇంతకంటే గొప్ప ఉదాహరణ అనేది మనకు లేదు. కాకపోతే ఇన్నేళ్లు కష్టపడి స్వాతంత్ర ఉద్యమాల్ని ఆయన 1914, 15 వచ్చిన తర్వాత ఇంక్లూజివ్‌నెస్ అంటే అతివాదము, మితవాదము, మోడరేట్ ఇవన్నీ ఉన్నాయి. సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి సిద్ధాంతాన్ని నమ్ముతారు. కానీ బ్రిటిష్ లాంటి వారిని వాళ్ళ ఉన్నటువంటి మైట్‌ని మనము ఇఫ్ యూ హావ్ టు ఫైట్ విత్ దెమ్ అండ్ డిఫీట్ దేర్ మైట్. సో ఇంక్లూజివ్‌నెస్, ఏ ఫార్మర్, a sweeper and a worker, an advocate, a student, a professor, a teacher, a doctor. అది ఎవరిని కూడా మనం విడిచిపెట్టకూడదు. అందరిని కలుపుకొని ఒక దేశమంతా ఒక ఐక్యత మీద వచ్చి నాన్ వయలెంట్ పద్ధతులలో ఈ బ్రిటిష్ మీద పోరాటం చేస్తే స్వాతంత్రం వస్తుందని నమ్మినటువంటి వ్యక్తి. అండ్ దురదృష్టవశాత్తు రకరకాల సిద్ధాంతాలు ఉన్నప్పటికీ కూడా దురదృష్టవశాత్తు భారతదేశం 568 స్మాల్ కింగ్డమ్స్ ఆ రోజుకున్నాయి. అవన్నీ యునైట్ అయినాయి. చాలా సంతోషం. అండ్ ఎంత చిన్నగా ఉంటే, ఎన్ని ముక్కలై ఉంటే అటాక్ చేసేటువంటి వాళ్ళకు. ఇప్పుడు ఒక ఆవు ఎంత మంచిది అయినప్పటికి కూడా ఎంత నాన్ వైలెంట్ గా ఉన్నప్పటికి కూడా మరి టైగర్ కు ఆహారం ఆవే కాబట్టి ఆవు పొదలపాటున రక్షించుకోవాలి. 1000 ఆవులు ఒకటి కన్నా కావాలి, లేకపోతే టైగర్ కంపల్సరీగా తింటది. అట్లాగే అలాంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి కంట్రీస్, దేశాధినేతలు ప్రపంచంలో ఎప్పుడు ఉంటారు కాబట్టి మరి వాళ్ళందరినీ ఎదుర్కోవాలంటే చాలా ముఖ్యమైనటువంటి అంశాలు మహాత్మా గాంధీ చెప్పినటువంటి అంశాలు ఆ రోజులలో చూశారు. అయితే విభజన అయింది. ఇండిపెండెన్స్ రోజుల్లో ఆయన కలకత్తా అంతకు మొదలు 10-15 రోజుల నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ వెళ్ళి, లాహోర్ వెళ్ళి, అక్కడ నుంచి బీహార్ వెళ్ళి, బీహార్ నుంచి కలకత్తాలో 1947 15th ఆగస్ట్ కూడా ఈ వాస్ నాట్ దేర్ టు సెలబ్రేట్. ఇంతమంది, అది హిందువులనండి, ముస్లింలనండి, ఒక మతం ప్రాతిపదిక మీద నిన్నటి వరకు బాయ్ అనుకున్నటువంటి వాళ్ళు, కారణం ఏదైనప్పటికీ కూడా విభజించినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఆస్తుల విషయంలో కానీ, మనుషుల యొక్క ఎమోషనల్ బాండేజ్ తెగిపోవటం విషయంలో కానీ, తలలు తెగిపోయినప్పుడు కానీ, రక్తం ప్రవహించినప్పుడు కానీ తోటి మానవులు, ఇట్ వాస్ ఇంటాలరబుల్ ఫర్ హిమ్. సో దీనికోసమా మనం స్వాతంత్రాన్ని తెచ్చుకుందాం అనేటువంటి బాధ, చాలా బాధపడ్డాడు. అయినా సరే చంపేస్తారని తెలిసి కూడా, ఎవరైనా చంపేయచ్చు, ఒక మతతత్వవాదులు ఇవన్నీ ప్రాంతాలు కూడా తిరిగి సాధ్యమైనంత వరకు కలకత్తాలో ఉండి అక్కడ నాన్ వయలెంట్ మెథడ్స్ ద్వారా ఒక్కరి మీద ఒకరికి సయోధ్య పెరిగేటట్టుగా ఎంతో కృషి చేశాడు. సో మహాత్ములైనటువంటి వారికి చావు లేదు. సో ఎవరు చంపారనేటువంటిది, ఎందుకు చంపారనేటువంటిది పక్కకు పెడితే, సో గాంధీనిజం ఇంకా మనుషులు బ్రతుకున్నంత వరకు అది లైవ్ గానే ఉంటుంది. సో వీ షుడ్ బి ప్రౌడ్, ద హ్యుమానిటీ షుడ్ ప్రౌడ్, హ్యూమన్ కైండ్ షుడ్ బి ప్రౌడ్ that there was a person called Mahatma Gandhi who was born in India and in Gujarat, etc. And then the whole nation should take pride from him, and students should learn from him. The politicians today should learn from him. And it is said that Mahatma Gandhi also said, we have fought for so many years, and from 1885 to since inception of the Congress, so we have fought. Then it is told, I have not read and subject to correction, but the party which fought for independence, so the cause is over. Now it cannot be a political party representing some sections, so better to disband with. So that is subject to corrections, but these were his views are widely circulated. And I thank all of you. What country requires is educated people, philosophers, thinkers, and also those who good spread good on this day. Though it is not happy day, but it is a right tribute to Mahatma Gandhi to meet, thanks to the technology, to meet online and also share his views. And on this day, if we can learn one leaf at least from Mahatma Gandhi's life and can spread,
So wherever we go for the weddings, etc., for any celebrations, kindly take. It is available for 10 rupees only. Mahatma Gandhi's autobiography, My Life with Truth. My experiences with truth. Long back when I was a student, I read, and some 10 years back also I read. And at each age and stage, the interpretation will be different. And it is the right book to be presented to the younger generation or older generation, whether they are NRIs, whether they are from our place, or whether they are students, or whether they are getting wedded, etc. So now I think it's open. It's also getting, it is getting late. I am in the field actually. So I was cultivating farm when I was a student. 31 years, I never had an opportunity to do so. For last 5-6 months, since I was agriculture commissioner, I was secretary, I was horticulture commissioner, I was heading I was also university vice chancellor horticulture. But I was feeling deficiency because I am not cultivating. How can I be a leader of 60 lakh farmers without myself being a farmer? Farmer meant actually farmer, owning some land, ancestor land I had. That's not issue. So somebody else was cultivating, I was not getting anything. That is not issue. But if you cultivate, only you will know the problems of farmers. So I attended around 50 to 60 meetings in 2020, 1920. When there was a issue of corona, there was an issue of flooding and overproduction of the grains, etc. All the problems for a manager and a public representative one has to face, I faced. And there was a huge production in Telangana and India. We were starved of food. In fact, even in China between 1958 and 60-61, all of you know, lakhs of people, died of starvation. Now a stage has come where we don't have godowns to store, and we are producing. So there is some balance is required. Production is good, but food balance also is good. But we have to balance, and we have to do some crop diversification. That is the reason why I thought I should also cultivate in that sense. So every Sunday I am coming to the field, so overseeing some operations. I'm sorry, that's why I am outside. The lighting is not there, it is going off, but I will be able to listen. My voice may be heard. I may be in dark in that sense. Since I am in the field, lights are not there, the good building is not there. A small 2-room house is there, but still electricity also is not there. Thank you for providing me this opportunity, and Mr. Ramarao Garu, and also Mr. Major Sevikaran, and then for coordinating Srinivas Garu. So I really thank all of you. I feel elated to be amongst all of you today. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు అమరవీరుల దినోత్సవం సంస్మరణ, అహింసామూర్తి, గాంధీజీ దృక్పథాలు అనేటువంటి అంశం మీద సుమారుగా 20 నిమిషాల సమయం పాటు వారు చాలా విషయాలు చెప్పారు. గాంధీజీ అనేటువంటి మహాత్ముడు ఈ ప్రపంచానికి అహింస, సత్యం అనేటువంటి ఆయుధాలను చూపించడమే కాకుండా ఒక మార్గాన్ని చూపించింది అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూనే భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి దాంట్లోపల గాంధీజీ పాత్ర ఎనలేనిది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూనే హిందీ సత్యాగ్రహం గురించి కూడా వారు గొప్పగా చెప్పారు. 568 సంవత్సరాలు ఒకటిగా చేసేటువంటి క్రమంలో కూడా గాంధీజీ గారి పాత్ర అనేకమైనటువంటి విషయాలను చెప్పుకుంటూనే కలకత్తాలో ఉండి మనుషుల మధ్య మానవ సంబంధాలను సమకూర్చేటువంటి ప్రయత్నాలు చేయడం అనేటువంటి ఒక గొప్ప విషయంగా చెప్తూనే వాళ్ళు ప్రధానంగా గాంధీజీ గారి యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులు కానీ, రాజకీయ నాయకులు కానీ, పాలకులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఇప్పటికీ వారి నుండి నేర్చుకోవాల్సినటువంటి ఎంతో అవసరం ఉంది, మనం నేర్చుకోవాలనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూనే మై ఎక్స్పీరియన్స్ ట్రూత్ అనేటువంటి పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ కొనుక్కొని చదివితే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు తెలియజేశారు. వారికి మా తెలంగాణ జనవేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఎవరైనా సార్లకు ఏమైనా ప్రశ్నలు కానీ, మీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే సారు సమాధానం ఇవ్వడానికి వారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. దయచేసి మిత్రులు ఎవరికైనా డౌట్స్ కానీ ఏమైనా ప్రశ్నలు కానీ ఉన్నట్టంటే అడగండి దయచేసి. Anybody, any questions? Please raise your hand so that I can. Yeah, my good friend who is working with us on Gandhi ji, Ashok Maryadas is there. Ashok ji, आप बात करना चाह रहे हैं? थोड़ा बात करिए.
Thank you, Ramarao-ji, and thank you, sir, for such a wonderful lecture on this subject. And yes, I'm like Ramarao-ji, trying to do a little bit the squirrel service, rough translation from Kannada saying. And there is just one small clarification. I could be wrong, but since I'm part of another group that Ramarao-ji knows called Jaga Bharat, when we did a video, particularly on this subject, if Bapu asked the Congress party to be disbanded, and this has been a long-standing controversy, and many people do believe that he did actually say. But from the brief research, I don't remember the books. When we went in there, we realized that what he said was actually misunderstood. ఆయన ఏం చెప్పాడంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పల్లెలకు వెళ్ళాలి, పల్లెలలో పని చేయాలి, కమ్యూనిటీస్తో పని చేయాలి. And he did not ask it to be disbanded. In fact, he wanted it to branch out and go to every corner of the society and not just remain an electoral force. So he said, by remaining a mere electoral force, then it will not be effective. So this is one thing that that we understood from that long letters, because there is I understand that statement is a bit confusing and it does mislead. But if you look at it carefully, and also if you actually look at it from in the context of ఆయన మళ్ళీ statements ఇచ్చాడు ఇదే దీని గురించే, అవి చూసినప్పుడు it becomes much more clearer what he probably meant. Thank you so much, Ramarao-ji, and thank you everyone for this opportunity. Yeah, that's what I also said. I did not read it from any authentic book. So this particular statement is in circulation. So, but what we have to understand is the spirit of it. So, what you also elaborated is, yes, and we have to know. We fought with British. Now there are lots of issues like untouchability, poverty, and illiteracy, ill health, etc. So maybe on community service, now it has come. Time has come where you have to change your gear and direction and work properly. That must be the spirit. Yes. There is no controversy on that. There is no authentic book on that. This view was there. That's what I also told. I don't subscribe to that because I have not read. Okay, next. Dipendra Chaudhary is from Bengal. Namaskar, Reddy sir. I am extremely sorry that being a Bengali, I am not able to understand your all speech. But when you speak in English, I am trying to understand, and wonderful session this session is. So on that basis, I am showing my interest. What I understand, my little study, that some people, they complaining and they raise the questions that Mahatma Gandhi ji, who not extend his support to Chauri Chora movement. So it is not right, because his personal secretary Nirmal Chandra Bosu, who wrote that he was not extended his support on the Chauri Chora issue. This is not correct, because he wrote in Young India on 1924 and 1925 that so long as the organizers strictly keep within the limits which they prescribe for themselves, there is no cause for calling up Satyagraha. The Friend cities curricula Chauri Chora cities sits Chauri Chora as an illustration. In doing so, he has betrayed confusion of thought or ignorance of facts. The Bardoloi Satyagraha was suspended because Congress and Khilafat men were implicated in the Chauri Chora outrage. I just would like to raise one question, sir, that from the beginning and at this moment, today is 100 year of Chauri Chora. So Chauri Chora incident or farmers movement.
we know that we Indians also enjoying farmers movement, and 700 farmers has been died and or sacrificed during the movement period, but till not government central government they have not considering minimum supporting price for Indian farmers. So what is your stand on this issue, that as one is Tora and second is farmers movement in India, latest farmers movement in India? Please, sir. థ్యాంక్ యూ చౌదరి గారు, థ్యాంక్ యూ. సరే, మనం మాట్లాడతాం సార్. జనార్దన్ సార్. Yeah. No. The group to react. I don't have to say anything on this. ఓకే. ఓకే సార్. My good friend, social activist, Mandala Parshuramlu. సార్ నమస్కారం సార్. నమస్కారం పరిశ్రమలు బాగున్నారా? ఫైన్ సార్, ఫైన్ సార్. సార్ మీరు చెప్పినటువంటి సారీ, I was not. ఒక్క నిమిషం ప్రశ్న. I was not knowing the composition of group. Okay. That the members are from other states. Okay. Because Srinivas started in Telugu, I continued. Otherwise, yes. So to enable all others to understand, we would have spoken either in English or Hindi. I'm Okay. extremely sorry for that. Okay, sir. I would like to bring to your kind notice, every present situation, youth is not following our Gandhi's ideology, but our other leaders also not following the Gandhian philosophy. Apart from Indians, Western people are very much fond of Gandhi ideology. So I would like to ask you, what is your suggestion to our present youth to follow Gandhian ideology? What steps are the governments has to taken up? It's not the government's responsibility alone. It is the civil society, NGOs, parents, and all others, all of us. Since it is good for the individual and also good for the society, there is no other option than following the non-violent method. When you cannot convince people with non-violence, and you are not logically or truthfully correct sometimes, you resort to violence. So that is the principle. So in extreme cases only, violence requires for self-defense, etc. So this is the universal truth and principle, and somehow we have to make all out efforts, not only the governments, all others, like what today all of us are doing the same, spreading Gandhianism. We should not get restricted to our talk. We should also spread this message across wherever you go, whenever you visit schools, colleges, or talk to the youth, or write the articles, etc. So Gandhiism cannot die. That is ever relevant. That's what my feeling is. Thank you. Thank you, sir. Professor Sudhakar. Thank you very much, organizers and Dr. Janardhan Saab. Very good evening. Sir, మహాత్మా గాంధీ వర్ధంతి రోజు నాడు మీరు చాలా సంక్షిప్తంగా మాట్లాడిన విషయాల్లో చాలా గ్యాపులు బహుశా కావాలని వదిలిపెట్టట్లేదు. నేను ఒక సామాజిక శాస్త్ర విద్యార్థిగా నాకున్న డౌట్స్ను బహుశా ఈ ప్లాట్ఫామ్ ఒకటే సరైనదనుకొని పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నటువంటి ప్రతి రాజ్యంలో ఏదో ఒక మూల ఎక్కడో ఒక ప్రామినెంట్ ఆర్ ఇంకో ప్లేస్ లోపల గాంధీ మార్గాలు, గాంధీ విగ్రహాలు ఉన్నాయి, గాంధీని స్మరిస్తున్నారు. కానీ ఈ దేశం లోపల నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా. ముందు విజయం సాధించిన వాళ్ళు రాసేది మాత్రమే చరిత్ర అని ఒక అపవాదును నిజం చేస్తున్న క్రమం లోపల ఈ రోజు నాడు గాంధీని పూర్తిగా విజయం సాధించిన వాళ్ళు మరుగునపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ బహుశా తర్వాత క్రమంలో మరి మాట్లాడుతున్నాము. కానీ ప్రపంచవ్యాప్తంగా మీరు చాలామంది విదేశీయులను కూడా ఉటకించినారు. కానీ ఈ దేశంలో గాంధీ స్ఫూర్తిని, గాంధీ యొక్క కాంట్రిబ్యూషను, ఈ దేశ స్వతంత్రం కోసం ఎంత అద్భుతమైన కాంట్రిబ్యూషన్ చేసినారు అనే దాన్ని మర్చిపోతే పర్వాలేదు. కానీ దురదృష్టవశాత్తు
గాంధీని చంపిన వాడు మాత్రమే ఈ దేశపు నిజమైన స్వతంత్ర సమర యోధుడు, లేదా నిజానికి పూర్తిగా అతనికి మాత్రమే పూర్తి ఏమిటంటారంటే గౌరవాలు దక్కించాల్సిన అవసరం ఉందని చాలా సిస్టమేటిక్ గా ఒక పద్ధతి ప్రకారం ముందు పోతున్నది. దీన్ని నేను అనుకుంటాను విజయం సాధించిన వాళ్ళు రాసేది చరిత్ర అని. కానీ నాకు తెలిసి చరిత్రే ఉంటుంది, విజయం సాధించిన వాళ్ళు చరిత్ర రాసిన చరిత్ర కాదు. బహుశా ఎంతకాలం జరుగుతుంది జనార్దన్ రెడ్డి సాబ్ ఇట్లాంటి ఒక అబద్ధపు ప్రచారాలు? సరే, మనకు ఉన్నటువంటి చాలా మంది చెప్తుంటారు వాట్సాప్ యూనివర్సిటీలని, ఐటీ సెల్లని, రకరకాల విన్యాసాలతోటి ప్రజలందరినీ పూర్తిగా మభ్యపరిచి చరిత్ర పూర్తిగా చరిత్ర పూర్తిగా వక్రీకరించి ప్రజలందరినీ ఒక రకమైన ఒక ఏమంటారు ఒక మత్తు పదార్థం లాగా చేసేసి ఇది నిజమే, వీరు చెప్పేది నిజమే అనే ప్రచారం చేస్తున్నారు. గాంధీ మీద కూడా మీరు చేస్తున్నట్టు నేను కూడా గాంధీ మీద చాలా కొంచెం ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. బోల్డని సెమినార్లను మేము అటెండ్ చేసినాము, నేను సెమినార్ కండక్ట్ చేసినాను. కానీ 2014 కంటే ముందు గాంధీ మీద ఇంత విషబీజాలు ఇంత విషబీజాలు అసలు విషబీజాలు అనేవి కనపలేదు. కానీ దురదృష్టవశాత్తు ఈ కాలం లోపల గత ఒక 7-8 సంవత్సరాలుగా గాంధీని పూర్తిగా మర్చిపోవడం కాకుండా గాంధీ దేశ వ్యతిరేకంగా కూడా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని నేను నమ్ముతున్నాను. బహుశా ఇది నా అభిప్రాయం సరైనదా, లేకపోతే ఇది నేనేమన్నా మార్చుకోవాల్సి ఉంటుందా అనేది బహుశా మీరు కాస్త ఎక్కువగా ప్రయత్నం చేసి దీంట్లో చేసినారు కాబట్టి మీ దగ్గర నుంచి నాకు కొంచెం ఇన్పుట్ తీసుకోవాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి కానీ సమయాభావం వల్ల వీటన్నిటిని మరొక గాంధీకి సంబంధించిన విషయం మాట్లాడినప్పుడు సమయం ఉన్నప్పుడు మాట్లాడడానికి నేను డిఫర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రొఫెసర్ సుధాకర్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ జనార్దన్ సార్. విజ్ఞాన సమాజంలో ఏ విధమైనటువంటి పర్సెప్షన్ మార్చడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ట్రూత్ గానే ఉంటుంది అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. గాంధీయిజం విల్ నెవర్ డై. దట్స్ మచ్ ఐ కెన్ టెల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గౌతమ్, is there Gautam? Yes, Gautam. Srikanth, please unmute yourself and go ahead. Okay, sir. Good evening, sir. నమస్కారం సార్. నా పేరు శ్రీకాంత్. నాకు ఒక డౌట్ ఏంటంటే, నాకు ఇది గాంధీకి సంబంధించిన కాకపోవచ్చు. డౌట్ ఏంటంటే 1947 ముందు మత కలహాలు జరిగినాయని విన్నాను భారతదేశంలో. అంటే 1946 కూడా జరిగినాయి. అంటే అంతకుముందు భారతదేశంలో హిందూ ముస్లింలు కలిసే ఉన్నారు కదా సార్. ఆ టైంలో ఎందుకు అంత ఆ రేంజ్ లో మత కళలు జరిగినాయి? అంటే మత కళల్లో భాగమనే గాంధీజీ గారు హత్య చేయబడ్డారని కూడా నేను విన్నాను. అంతకుముందు మొఘలుల్లో కాలంలో కానీ ఆ టైంలో హిందూ ముస్లింలు కలిసే ఉన్నారు కదా, ఎందుకు ఆ స్థాయిలో మత కళలు జరిగినాయి? ఇది నా డౌట్ సార్. థ్యాంక్ యూ శ్రీకాంత్. ఎవరైనా మిత్రుడు? Major Shiv Kiran. Major, please unmute yourself, Major. ఎస్ సార్. జనార్దన్ రెడ్డి సార్, ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చినాక అడగమంటారా, ఇప్పుడు అడగమంటారా? అడిగాను సార్ ప్లీజ్. సార్ జనార్దన్ రెడ్డి సార్, యూ హావ్ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. మీరు మ్యూట్ లో ఉన్నారు. No sir, we are not able to hear you, Janardhan Reddy sir. Now, Right now. Now you are able to hear. చెప్పండి. ఓకే. సో అన్నదమ్ములైనా కుటుంబ సభ్యులైనా ఆస్తి పంపకాలప్పుడు ఎంత చక్కగా అన్యోన్యంగా జీవించినా కూడా వైలెన్స్ జరగటం కానీ, విద్వేషాలు రావటం కానీ, మనసులు దూరం కావటం కానీ, ఎమోషనల్ కానీ ఫిజికల్ గా కానీ దూరం కావటం అంటే చాలా సంతోషంగా అందరూ బాజా భజంత్రీలు చేస్తూ పెళ్లి అప్పుడు కలిసి ఉన్నప్పుడు చేసినట్లు మనం విడిపోయినప్పుడు చేయం. ఆ సాంప్రదాయం లేదు. సో దేశ విభజన జరిగినప్పుడు చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్. అది బ్రిటిష్ వారు చేశారా, లేకపోతే ఇంకా వేరే సిద్ధాంతాలు అంటే సరి అయినటువంటి సిద్ధాంతాలని అప్పుడు ఉన్నటువంటి లిటరసీతో ప్రజలకి తీసుకువెళ్ళలేదా, పలు అంశాలు ఉన్నాయి. బట్ డెఫినెట్ గా అప్పటి వరకు కలిసి ఉన్నారు, ఆ తర్వాత కూడా కలిసి ఉన్నారు, భవిష్యత్తులో కూడా కలిసి ఉండాలి.
అప్పుడు విభజన జరిగిన సందర్భంలో వయలెన్స్ జరిగినటువంటి మాట వాస్తవం. సో లాట్స్ ఆఫ్ హిస్టారికల్ అండ్ కల్చరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ పొలిటికల్ రీజన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గౌతమ్ సార్, గౌతమ్ అన్మ్యూట్ చేయండి. లేదు, శివ్ కిరణ్ గారు మా లైన్ లో ఉన్నారు ఆల్రెడీ. ఓకే. స్వచ్ఛ నమస్కారం అందరికి స్వచ్ఛ నమస్కారం. It's a privilege today to have Dr. Janardhan Reddy sir on the panel and session. ఈ స్వచ్ఛ నమస్కారం అన్నది జనార్దన్ రెడ్డి సార్ ఇంట్రడ్యూస్ చేస్తారు. స్వచ్ఛ భారత్ గురించి అందరం మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ స్వచ్ఛ నమస్కారం అన్న పదము దేశమంతా పాపులర్ అయింది. ఇన్ఫాక్ట్ అవార్డు తీసుకున్న ప్రధానమంత్రి తీసుకున్నప్పుడు కూడా తను ఇదే స్వచ్ఛ నమస్కారం అని ప్రధానమంత్రి దగ్గర నుంచి కూడా రిసీవ్ చేసుకున్నారు. అయితే ఐ హావ్ బీన్ ప్రివిలేజ్డ్ టు బీన్ అసోసియేటెడ్ విత్ జనార్దన్ రెడ్డి సార్ ఫర్ సమ్ టైమ్ నౌ అండ్ ఐ నో అ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ హిమ్. ఒక పర్సనల్ ఏంటంటే గాంధీ సిస్టమ్ లో మంచి పని అనుకున్నప్పుడు తొందరగా చేస్తారన్నమాట. గాంధీ సిస్టమ్ అది. సిమిలర్లీ తను కూడా ఏదైనా ఒకటి మంచిది అనుకుంటే తొందరగా ఇంప్లిమెంట్ చేస్తారు. దట్స్ వన్ గ్రేట్ థింగ్ దట్ హీ హ్యాస్. బట్ నౌ ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ సర్. ద థింగ్ ఈస్, గాంధీ గురించి మాట్లాడుకున్నప్పుడు అందరూ, టు మీ అగైన్ గాంధీ ఈజ్ అ వెరీ క్రియేటివ్ పర్సన్. అహింస సత్యం అదే ఫాలో చేసుకొని బ్రిటిష్ ని మనము ఛాలెంజ్ చేయగలిగినాం అనుకుంటారు. అదే టైంలో సుభాష్ చంద్రబోస్ కూడా ఉండేది. అయితే ద పాయింట్ హియర్ ఇస్ సార్, నాన్ వైలెన్స్ ఆల్సో దే సే ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఇది కూడా మనకు ఇస్ ఇట్ సీన్ as a weakness or should it be from, ఇప్పుడు గాంధీ నాన్ వైలెంట్ ఉన్నందుకు రీజన్ అన్నప్పుడు క్రియేటివ్ అప్రోచ్ అంటే బ్రిటిష్ దగ్గర లేని వెపన్స్ తో మనం ఫైటింగ్ చేయాలన్నారు. బ్రిటిష్ దగ్గర నాన్ వైలెన్స్ అండ్ సత్యం ఇది లేదన్నారు. సో ద పాయింట్ ఇస్, ఇఫ్ యు ఆర్ నాన్ వైలెంట్, it is perceived to be a position of weakness. I would just like you to comment on this, sir. No, only strong people can be non-violent. గాంధీజీ ఉద్దేశంలో ఆయన కాన్సెప్ట్ లో వీక్ కాదు. ఒక వృద్ధుడు లేకపోతే ఒక రోగి, ఒక డిజేబుల్డ్ అయినటువంటి వాళ్ళు ఫిజికల్ గా ఫైట్ చేయలేరు కాబట్టి చేయలేకపోవటం కాదు. సో ఆ ఫైట్ చేయగలిగినటువంటి ఫిజికల్ ఫైట్ ఆర్ మెంటల్ ఫైట్, ఫిజికల్ ఫైట్ చేయగలిగి ఉండి హర్ట్ చేయగలిగి ఉండి కూడా నాన్ వైలెంట్ మెథడ్స్ అవలంబించడమే దట్ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. యాక్చువల్ గా మహాత్మా గాంధీ చెప్పింది అది. అంటే ఇఫ్ యు ఆర్ మోర్ స్ట్రాంగ్, యూ షుడ్ బి మోర్ నాన్ వైలెంట్ అండ్ యూ షుడ్ నాట్ లీవ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్ టు కన్విన్స్ ద అపోనెంట్ అండ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ దట్ యు ఆర్ కరెక్ట్, దే ఆర్ ఇన్కరెక్ట్. సదయ్య గారు. హలో, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. చాలా సంతోషం సార్. నేను ఒక టీచర్ని. ఈ సందర్భంగా ఇంతమంది గొప్ప వ్యక్తులతో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీ. ఏం లేదు సార్, నాకు గాంధీ అండ్ ఫిలాసఫీ మీద కొంత ప్రభావితం చేయడానికి, ఇప్పుడు సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి సాధనాలు ఏవైతున్నాయో ఆ సాధనాల ద్వారా చేయవచ్చు అనేది నాకున్నటువంటి అభిప్రాయం సార్. ఆ లోపం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అది సమాజం నుంచి కానీ ప్రభుత్వాల నుంచి కానీ కొంత కృషి చేస్తే ఫలితం ఉంటుంది అనేది నాకున్న అభిప్రాయం సార్. ఈ గాంధీయన్ ఫిలాసఫీ అనేది హ్యుమానిటీ, హ్యూమన్ లైఫ్ ఉన్నంత వరకు కూడా అది ఖచ్చితంగా ఉంటుంది. అది ఉంటేనే మానవ మనుగడ సాధ్యం అవుతుంది అనేది నాకున్నటువంటి ఫీలింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సైదయ్య గారు. థ్యాంక్ యూ సార్. లక్ష్మీపురం మురళీధర్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నేను డాక్టర్ మురళీధర్ అండి, వనపర్తి. లాంగ్ బ్యాక్ జనార్దన్ రెడ్డి గారిని మా జన విజ్ఞాన వేదిక మీటింగ్లకు ఆయన తరచూ వస్తూ ఉండేవారు. బహుశా గాంధీ తోటి ప్రభావితమైనటువంటి వాళ్ళు ఎక్కడైనా కానీ సరే ఒకే రకంగా ఉంటారు అనడానికి జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు మీటింగ్ లో చెప్పినటువంటి ఒక విషయం నాకు బాగా గుర్తుంది.
మనము బాత్రూమ్లలో ఇంత వాటర్ యూస్ చేస్తాము, యూరినల్స్ పోసేటప్పుడు కూడా దాన్ని ఫ్లష్ అవుట్ చేయడానికి ఇన్ని నీళ్లు వాడతాము, ఇవన్నీ కూడా నాకు వేస్ట్ అనిపిస్తున్నాయి అనేసి అన్నారు. అన్న తర్వాత జన విజ్ఞాన వేదిక మేము కన్జర్వేషన్ ఆఫ్ పవర్, కన్జర్వేషన్ ఆఫ్ వాటరు ఇట్లాంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడానికి ఈ రకమైనటువంటి భావజాలం అన్నటువంటిది స్ఫూర్తిదాయకంగా మాకుంది. మళ్ళా ఆయన ఈరోజు ఈ రకంగా ఆన్లైన్ లో కలిసే భాగ్యం కల్పించినందుకు రామారావు గారికి, మిగతా మిత్రులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గాంధీ చనిపోయినటువంటి దినం రోజు దానికి సంబంధించినటువంటి విషయాలే మనం మాట్లాడుకోవాలి అని అంటే, వాళ్లకు అజ్ఞానంగా అమాయకత్వంతో తెలియకుండా వాళ్ళు ఏదో పాపం గాడ్సే చంపేసినారు. సరే ఆయన చంపకపోయినా అయినా సరే కొంతకాలం అయిన తర్వాత గాంధీ చనిపోయినటువంటి వాళ్ళు. కాకపోతే గాంధీ సిద్ధాంతాల్ని చంపలేము అన్నటువంటి విషయం వాళ్ళకి అర్థమవుతలేదు. గాంధీ ఈజ్ లివింగ్ త్రూ జనార్దన్ రెడ్డి గారు, త్రూ రామారావు గారు, త్రూ మీ, త్రూ యూ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఈ రకమైనటువంటి ఒక యునిక్ పర్సనాలిటీ అన్నటువంటిదే త్రూ ఐన్స్టీన్ కూడా. ఐన్స్టీన్ లాంటి మహానుభావుడే ఆ రకంగా కామెంట్ చేసినాడు అని అంటే వాటిని మనం అర్థం చేసుకోవచ్చు. రెండవది, గాంధీ నెవర్ వర్క్డ్, గాంధీ వర్క్డ్ ఫర్ ద పవర్ ఫర్ ద పీపుల్, నాట్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ. His all politics were empowering the people, not only empowering the people on political ground, on socio-cultural realm. అసలు యాక్చువల్గా గాంధీకి ఉన్నటువంటి ఇదేమనంటే కాంగ్రెస్ పార్టీని సామాజిక సాంస్కృతిక రంగాల్లో పనిచేసే ప్రధానమైనటువంటి సంస్థలాగా దీన్ని మనం తీర్చిదిద్దుతామనేసి అని అన్నాడు. కానీ గాంధీకి ఉన్నటువంటి ప్రియ శిష్యులైనటువంటి నెహ్రూ వీళ్ళకందరికీ కూడా అది బొత్తిగా రుచించలేదు. బికాస్ దే ఆర్ బేసికలీ పొలిటికల్ పీపుల్, దే వాంట్ పొలిటికల్ పవర్. అది రాను రాను దిగజారి చివరికి ఏ స్టేజ్కి వచ్చింది అన్నటువంటిది కూడా మనకు తెలుస్తుంది రాజకీయాల్లో. మొన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి, మా చిన్నారెడ్డి గారితో కూడా నేను మాట్లాడుతూ చెప్పినటువంటి విషయం ఏమనంటే, మీరు గాంధీ విధానాల నుంచి ఏ మేరకైతే దూరం జరిగినారో, ఐడియాలజికల్ గా ఏ రకంగా అయితే బ్యాంక్రప్ట్ అయినారో, లెఫ్ట్ పార్టీస్ కూడా ఏ రకంగా అయితే బ్యాంక్రప్ట్ అయినారో, అవన్నీ కూడా కారణాలు. ఇప్పుడు ఇంకొకరిని నిందించి ప్రయోజనం లేదు. మళ్ళా భారతదేశాన్ని సరైనటువంటి దిశానిర్దేశం జరగాలి అనంటే గాంధీ సిద్ధాంతాలకు అంటిపెట్టుకుని ఉండడం ఒక్కటే మనకు శ్రీరామ రక్ష. థ్యాంక్ యూ సార్. మీతో కొన్ని ఆలోచనలు పంచుకోవడానికి అవకాశం కల్పించినందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అశోక్ కుమార్ గారు. సార్ అందరికీ నమస్కారం సార్. సార్ ముఖ్యంగా మీరు సార్ జనార్దన్ రెడ్డి గారు సార్, మీరు ఒక విషయం చెప్పారు సార్, ముఖ్యమైన విషయము. ఈ ప్రపంచంలో వచ్చే తరాల్లో గాంధీ లాంటి ఆ వ్యక్తి ఈ భూమి మీద నడిచాడంటే ఫ్యూచర్ జనరేషన్స్ నమ్మకపోవచ్చని మీరు చెప్పారు. సార్ సార్ అయితే దీంట్లో ఇండైరెక్ట్ గా ప్రపంచ ప్రజలు గాంధీ మహాత్ముడి యొక్క ప్రిన్సిపల్స్ ని ఆచరణలో పెట్టడంలో ఖచ్చితంగా విప్లవ వ్యాపారం చెప్పి ఐన్స్టీన్ ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగిందా సార్? దీని మీద కాస్త మీ అభిప్రాయం చెప్పండి. అంటారు ఐన్స్టీన్ చెప్పాడా లేదంటున్నారా? అలాగా సార్. ఇలాంటి వ్యక్తి, గాంధీ మహాత్ముడు లాంటి వ్యక్తి ఈ భూమి మీద నడిచాడంటే ఫ్యూచర్ జనరేషన్స్ నమ్మడం కష్టం అని చెప్పారు కదా. అంటే ఇండైరెక్ట్ గా ఐన్స్టీన్ ప్రపంచ ప్రజలు గాంధీ మహాత్ముల యొక్క సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడంలో ఖచ్చితంగా విప్లవం అయ్యే అవకాశం ఉందని చెప్పి వాళ్ళైనా ఐన్స్టీన్ ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగిందా? అంటే ఆయన ఫాలోయర్స్ ఆ రోజు ఉన్నారు, ఈ రోజు కూడా ఉన్నారు. ఆ రోజు కూడా 100కి 100 మంది లేరు. అంటే ఉన్నటువంటి జనాభాలో భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రపంచంలో కానీ. సో ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఆయన స్వయంగా భూమి మీద ఉండి రోజు నివసిస్తూ లక్షలాది మంది, వేలాది మంది ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ఆ రోజు ఉన్నటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా కనిపిస్తూ ఉన్నప్పుడే గాంధీయన్ సిద్ధాంతాన్ని అందరూ నమ్మేటువంటి వాళ్ళు కాదు. సో భవిష్యత్తులో ఆయన భౌతిక దేహం కనపడినప్పుడు అసలు ఇంత మహోన్నతమైన వ్యక్తి ఇంత సాధారణ జీవితం గడుపుతాడా అని ఇట్స్ ఏ అతిశయోక్తి అనే పాయింట్లు చెప్పాడు. కానీ భవిష్యత్తులో వచ్చే వాళ్ళంతా కూడా మోరల్ డికే ఉంటుందని ఐన్స్టీన్ ఊహించిందా లేదా అని చెప్పడం కష్టం. బట్ ఇప్పుడు జరుగుతుంది అదే. గౌతమ్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం, నా పేరు గౌతమ్.
సార్ ఈ మధ్య కాలంలో ఒకటి చూస్తున్నది ఏంటి సార్ అంటే ఇప్పుడు సరే కొన్ని వ్యక్తి సిద్ధాంతాలతో ఏర్పడిన పార్టీలు గాంధీ గారిని వ్యతిరేకించడం అంటే అది సిద్ధాంత నిబద్ధత అనుకోవచ్చు ఒక కోణంలో. వాళ్ళ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వ్యతిరేకిస్తున్నారు అని అనుకోవచ్చు. కానీ బాగా చదువుకున్నటువంటి బాగా జ్ఞానం ఉన్నటువంటి కొన్ని వర్గాలు గాంధీ గారిని కావాలని విమర్శిస్తూ ఆయనను తక్కువ చేసి చూపుతూ కొంతమందిని ఎక్కువగా చూపించడానికి ఈ గాంధీ గారిని తక్కువ చేసి చూపుతున్నటువంటి పరిస్థితి బాగా అవగాహన ఉన్న వ్యక్తుల్లోనే కనిపిస్తూ ఉన్నది. సామాజిక మాధ్యమాల్లో ఈ మధ్య చూడడం జరుగుతుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? హిమాలయాల ఎత్తు 8,848 మీటర్లు అండి. మీరు ఎట్లా చూపించినా, ఎట్లా చదివినా, ఎట్లా మెజర్ చేసినా, టెక్నాలజీ ఉపయోగించినా, టేప్ పెట్టుకొలిసినా అంతే ఉంటుంది. మహాత్మా గాంధీ కూడా అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గౌతమ్ గారు. ఇంకెవరైనా మిత్రులు? మసూదన్ రెడ్డి గారు. Sir, good evening, sir. Good evening to everyone, sir. Sir, am I audible, sir? Yeah, you are. Good evening to one and all, sir. Sir, go ahead, sir. Please go ahead. Yeah, please continue. మసూదన్ రెడ్డి గారు మాట్లాడండి. మసూదన్ రెడ్డి గారు. Masudan Reddy garu, you went into mute. Please go ahead. Hare. Is it okay, sir? Yeah. Okay. Yeah. So he was for decentralized parliamentary democracy as against what we are practicing centralized parliamentary democracy, and he was for religious harmony, but he was accused of appeasement of particular minority religion, and therefore he was killed by the person who opposed that kind of appeasement. For about 50 years, under the leadership of the Congress, they tried to be as possible near to the Gandhian ideals. But now when the entire politics, the entire whatever politics that is dominating today is because of the quite against to the policy of appeasement, which is accused of Gandhiji accused of a policy of appeasement. Now I would like to ask the question, the civil servants, how they are able to maintain political neutrality, putting aside their consciousness when the politics against the very ideals for which Gandhiji stood for. He stood for the cause of religious harmony, and for the reason he was killed was because of the he was accused of policy of appeasement. So how you are able to maintain, being a very prominent personalities like you, how you are able to maintain political neutrality in this context when entire politics is going against the very ideals of the Gandhiji? Thank you very much, sir. Thank you, Masudan Reddy. Sir. ఈ ప్రశ్నను రెండు రకాలుగా చూడాలండి. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ అగైనెస్ట్ గాంధీ, సో మొత్తం దేశానికి రాజ్యాంగం ఉంది. మళ్ళీ ఎప్పటికప్పుడు డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చట్టాలు చేస్తూ ఉంటాయి. చట్టాలకు లోబడి మాత్రమే బ్యూరోక్రాట్స్ పనిచేయాల్సి ఉంటుంది. నా వ్యక్తిగత అభిప్రాయాలకు బ్యూరోక్రాట్స్ కి స్థానం లేదు. ప్రజల యొక్క అభిరుచుల మేరకు మేనిఫెస్టోస్ ఉంటాయి. మేనిఫెస్టోకు అనుసరించి చట్టాలు చేస్తారు. చట్టాలు ఉన్నంత వరకు చట్టాలను ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. మీకు తెలుసు, ఒకసారి ఎక్సైజ్ ప్రొహిబిషన్ పెట్టినప్పుడు అమ్మే వాళ్ళందరినీ కూడా మనం ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తుంది. దెన్ ఒక్కొక్కసారి షాప్స్ గవర్నమెంట్ పాలసీ ఎక్సైజ్ ఎంకరేజ్ చేయమన్నప్పుడు ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇండివిజువల్ ఆఫీసర్ యొక్క కన్సైన్స్ కి ఏం వాల్యూ లేదు. సో రెండవది, గాంధీ గారు వ్యూస్ ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా ప్రభావితం. అప్పట్లో ఉన్నటువంటి 299 మంది దాదాపు
2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కూర్చొని రాజ్యాంగం రాశారు. అప్పుడు ఒక్క గాంధీ గారి యొక్క ఇన్ఫ్లుయెన్సే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సిద్ధాంతాలు, అన్ని దేశాలలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి బెస్ట్ పాయింట్స్ తీసుకొని మదించి దాదాపుగా 186 రోజులు 154 రోజులు పని దినాల్లో అవుట్ ఆఫ్ దిస్ 3 years సో వాళ్ళు కూర్చొని రాశారు, రాజ్యాంగం రాశారు. రాజ్యాంగాన్ని కూడా ఎన్నోసార్లు మనం కాలానుగుణంగా మళ్ళీ మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. దెన్ ఆల్వేస్ వీ కెనాట్ సే దట్ ఇఫ్ నేను ఒక సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ గా ఉన్నప్పుడు జీవో గవర్నమెంట్ ఆర్డర్ సెక్రటరీ పేరు మీద వస్తుంది అంటే ఇది సెక్రటరీ భావజాలం అంతా దాంట్లో రిఫ్లెక్ట్ అయింది అనుకోవడానికి లేదు. యాజ్ ఎ సెక్రటరీ టు ద గవర్నమెంట్, వన్స్ ద గవర్నమెంట్ క్యాబినెట్ అప్రూవ్స్ ఇట్ అండ్ ఐ డో నాట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ than issuing that order. That does not mean that either concur or I disagree with that order. So that small distinction has to be made, number one. And anyhow, officers kunnatuvanti ideology ni ekkada veelaithe akkada ఒకటి పాలసీ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడానికి అది అన్సీన్ చాలా మంది ఆఫీసర్లు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఎప్పుడైనా బయోగ్రఫీలో చెప్తారు, కొంతమంది లేకపోతే లేదు. సో దట్ మోస్ట్లీ గోస్ అన్సీన్. దెన్ ఎగ్జిక్యూట్ చేసేటువంటి సందర్భంలో చాలా అవకాశాలు వస్తాయి మనకు. మనం నమ్మినటువంటి సిద్ధాంతం ప్రకారం, సమాజానికి అవసరమైనటువంటి సిద్ధాంతం ప్రకారం, గొప్ప వ్యక్తుల యొక్క సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలని పూర్తిగా అందిపించుకొని మనం ఫీల్డ్ లో ఎగ్జిక్యూట్ అంటే పాలసీలతో సంబంధం లేకుండా సివిల్ సొసైటీతో కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తో కానీ చేయాల్సినటువంటి అంశాలు ఉంటాయి. దాంట్లో కొంత మేరకు మన కాన్సెన్స్ మేరకు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఐ థింక్ ఐ హావ్ ఆన్సర్డ్ యు ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జేమ్స్. Good evening. Am I audible, sir? Yeah, sir. Yeah. Thank you so much, Janardhan Reddy garu, for a wonderful talk. Really enjoyed it, and I agree with you. I just want to make a comment, sir. I really enjoyed the talk, and so it's as you said that it is everyone's responsibility to spread the ideals of Gandhiji. It is important. It is the responsibility of everybody, and it is important for all of us to read his books. And I would say I got reintroduced again back to Gandhi because of Ramarao Garu only, because he was very insistent that I start reading books. Then when I started reading, what I thought I knew about him was nothing, and especially there was one book, Panalal Gupta. When I was the introduction itself, he talks about when he is returning, I think, Revolutionary Gandhi. Revolutionary Gandhi. When he was returning back from England in the ship. So I think there were some journalists talking to him, and so he says that in his quest for truth, and if he needs to change his opinion on something which he has opined about earlier, he would change it. He is presented with facts which enables him to change his previous position. And for a man of that stature to make such a statement is not just bold, but it shows his strength, courage, and grit. And he had given us a way forward for all of us and for this country. And thank you, sir, for giving a great lecture. And thank you, Ramarao garu. Thank you, James. Thank you. Madam Gudur Lakshmi garu, you have been talking a lot about Gandhi and all. మీరు చాలా మాట్లాడతారు, మీరు మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు పరిచయం, నేను తెలిసింది కొంచెమైనా నా గురించి ఎక్కువ స్టడీ చేసినట్టున్నారు. నేను సబ్జెక్ట్ చదివింది ఎంఏ గాంధీ అంతా చదివాను సార్. చదివిన తర్వాత ఒక 2-3 పేజీలు చదువుతుంటే నా కళ్ళలోంచి నీళ్లు వచ్చేసారు సార్. ఎందుకు ఈయనకి ఇంత అవసరము, మనలాంటి మనిషే కదా, సామాన్యమైన మనిషే కదా,
దేశం అంటే ఎందుకు, ప్రజలంటే ఎందుకు, నా సమాజం పట్ల ఇంత స్పృహ ఎందుకు అని ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి సార్. ఉండాలి. అది చదవడం ఊరికే చదివి వదిలేయడం కాదు. అది ఆ సమాజ స్పృహ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటే ఎంతో కొంత మన దేశానికి, మనం మనిషిగా పుట్టిన దానికి కొంతన్నా న్యాయం చేశాం ఈ మానవ జన్మకి అని అనిపిస్తుంది. నాకు నేను స్టడీ చేసిన దాంట్లో మొదట ఎగ్జామ్ కోసం చదివాను సార్. ఫస్ట్ 2 ఇయర్స్ పాస్ అవ్వాలి కాబట్టి చదివాను. 62% వచ్చింది. మార్కులు చూసి మురిసిపోవటం కాదు. ఎందుకు చదివాననేది మళ్ళీ రికలెక్ట్ చేసుకొని మళ్ళీ చదివాను. చదివిన తర్వాత ఇది నా దగ్గరే ఉండకూడదు, కొంతమందికి తెలవాలి అని జెప్పి గాంధీ ఆశ్రమంలో నేను అప్పటికే ఉన్నాను గాబట్టి 400 స్కూల్స్ నియర్లీ వెళ్ళాం సార్. 1,00,000 పిల్లల్ని కలిసాను. నేను సెలెక్ట్ చేసుకుందేందంటే గాంధీ చైల్డ్‌హుడ్‌లో గాంధీ ఎలా ఉండేవారు. సామాన్యమైన మోహన్ అనే పిల్లవాడు మహాత్ముడు స్థాయికి ఎదిగాడు అంటే ఎప్పుడు ఆయన గ్రౌండ్ చేసుకున్నాడు, గ్రౌండ్‌లో ఎంత కష్టపడ్డాడు అనేది పిల్లలకి తెలవాలి. మహాత్మా గాంధీని మనం రీచ్ గాలేం. మోహన్ అనే అబ్బాయిని మనం ఎందుకు రీచ్ కాకూడదు? మనమే ఆ మోహన్ ఎందుకు కాకూడదు అని వాళ్ళకి పిల్లల్ని స్ఫూర్తి తెప్పించి వాళ్ళ ఇంచుమించు చాలా మంది పిల్లలతో నాకు తెలిసి వీక్లీ ట్వైస్ అన్నా ఏదో ఒక స్కూల్‌కి వెళ్తుంటాను సార్. పిల్లలకి చెప్తుంటాను. ఎందుకంటే ఇప్పుడు గాంధీ రారు. రాముడు మంచి బాలుడు అనేది మనం చదివాము. తర్వాత గాంధీ గొప్పవాళ్ళు, మహాత్ముడు అని చదివాము. వీళ్ళందరూ మనకిప్పుడు రారు మళ్ళీ. మళ్ళీ వాళ్ళ ఆశయాలు నిలబెట్టాలంటే ఎవరై ఉండాలి గాంధీ? ఎవరై ఉండాలి మంచివాళ్ళు? ఎవరై ఉండాలి ఒక అంబేద్కర్ గారు? లేతే ఎవరై ఉండాలి ఒక ప్రకాశం పంతులు గారు? అది మీలోనే ఉండాలి. స్కూల్లో మనం ఎదురుగా పెట్టుకొని నమస్కారం పెట్టి రుణం తీర్చుకోవడం గాదు. వాళ్ళు చెప్పిన మాటలు ఏయైతే ఉన్నాయో ఒక్కటన్నా ఆచరించి చూపించాలి. అప్పుడే మనకి మాట్లాడేదానికి రైట్ ఉంటది అని జెప్పి పిల్లలకి ఇనిషియేట్ చేసి వాళ్ళని మోటివేట్ చేయడం అనేది విధిగా పెట్టుకున్నాను సార్. నేను కూడా అదే దాంట్లో ఉన్నాను. ఇప్పుడు 2022 స్టార్ట్ అయిన తర్వాత వీలైనంత తక్కువ మాట్లాడాలి, వీలైనంత ఎక్కువ చేయగలగాలి అనే ఒక నేనే ఒక ట్యాగ్‌లైన్ పెట్టుకొని దాని ప్రకారం వెళ్తున్నాం సార్. మోర్ అండ్ మోర్ నాకు చిన్న పిల్లలే నా టార్గెట్. సార్ మాట్లాడింది కూడా చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఇలాంటి వాళ్ళు చెప్తుండడం మాలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్. ఇంకా ఎక్కడెక్కడ గొప్ప విషయాలన్నీ ఇట్లాంటి వేదికల్లో చర్చకొస్తున్న తర్వాత తెలియనివి కూడా తెలుసుకుని నెక్స్ట్ జనరేషన్ కి ఫార్వర్డ్ చేసే బాధ్యత ఇప్పుడు మాలాంటి వాళ్ళు తర్వాత ఇంకా నెక్స్ట్ కమింగ్ బ్యాచ్ వాళ్ళు చేయాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ వేదిక మీద నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన కార్యనిర్వాహకులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను సార్. గాంధీ గారికి నివాళులు మాటలతో కాదు చేతులతో చేయాలనేది నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్ యూ సార్. Swati Mishra raised a hand. Where is she? She left. Yeah. Yeah, she's here. Swati, go ahead. Good evening, sir. Good evening, Swati. Go ahead. So one of my questions is actually regarding the Gandhi Ashram. And Gandhiji had made like a beautiful example of sustainable housing development and housing policies. And the best example for it was Gandhi Ashram. And in the recent times, we're seeing so many changes that are coming up with the Gandhi Ashram. Is it about modifying and promoting Gandhian ideologies, or is it interfering with them? Today, what we see in Gandhi Ashram, Ahmedabad, so much has changed. And it's not moreover about sustainable housing planning, about Swaraj, but it's rather more of corporate policies. So do you think that it's an ideal policies that we are following, especially with the housing plans in India? Sir. Thank you, Swati.
సార్ ఏమన్నా చెప్పచ్చు సార్? సార్ మాట్లాడు. సార్ I don't have much to reflect on this housing policy, on of what Gandhi thought and what we are doing. I am not very clear. Bhajpa ka Ramesh. హలో చెప్పు రమేష్. రమేష్ మాట్లాడండి. మాట్లాడండి సార్. మాట్లాడండి, మీరు మాట్లాడండి, వినపడుతుంది. వినపడుతుందా? సరే, మీరు ఈ గ్రూప్ లో జాయిన్ అయిన అంత మిత్రులందరికీ వందనాలు. ఎందుకంటే ఈ అవకాశం మాలాంటి వారికి వస్తుందని మేము ఊహించుకోలేదు త్వరలో కూడా. ఈ సమావేశానికి మేము కూడా హాజరై మీరు మాట్లాడినటువంటి మాటలని వినడం వల్ల మాకు కూడా ఉత్తేజం అనేది అనిపించింది. గాంధీ గారి విషయంలో ఇంకా అసలు మేము అసలు ఏం చదవకుండానే అందరు చెప్తాడే వినడం జరిగింది తప్ప మేము ఎప్పుడు ఏం మాట్లాడలేదు. కాకపోతే ఈ రోజు ఎలా ఉంటది జూమ్ మీటింగ్ అని చెప్పి వినాలని చెప్పి పాల్గొనడం జరిగింది సార్. మన ప్రశ్నలు ఏమన్నా డౌట్? థ్యాంక్ యూ. ఓకే రైట్ రమేష్ గారు. రైట్ థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా మాట్లాడేవారు? సార్ జీవన్ సార్ మాట్లాడతారా? నాకు మాట్లాడేదేం లేదు. జనార్దన్ రెడ్డి గారు నాకు చాలా కాలంగా పరిచయం. నేను మంచి ఆఫీసర్లు అందరికీ కూడా బాగా స్నేహితుడిని. కేఆర్ వేణుగోపాల్, శంకరన్ గారు, బిడి శర్మ గారు, ఏకే సక్సేనా వాళ్ళందరితో కలిసి పనిచేస్తున్నామని ఆవుకోవాలని నేను సార్ని చూస్తున్నాను. చాలా విషయాల మీద నేను సార్తో రిఫ్లెక్ట్ అయినాను. బాగా పరిచయం నాకు. ఊరికి హలో చెప్తాం అనుకుని. అయితే నాకే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. నేను చాలా కాలంగా ప్రజావాద్యమాల్లో పనిచేస్తున్న విషయం ఏదో తెలుసు. హక్కుల సంఘంలో పనిచేస్తున్నాను 45 ఏళ్ళుగా. శంకరన్ గారితో 20 సంవత్సరాలు పనిచేశాను. కేఆర్ వేణుగోపాల్ గారితో పనిచేస్తున్నాను. ఇవన్నీ చేశాను. కానీ నేను ఎప్పుడు వేసుకునే ప్రశ్న, గాంధీ అనే ఒక మామూలు మనిషి, హౌ కుడ్ హి మొబిలైజ్ పీపుల్, వై వీఆర్ నాట్ ఏబుల్ టు మొబిలైజ్? అది పెద్ద ప్రశ్న నాకు. ఇప్పుడే కాదు, నక్సలైట్ ఉద్యమంలో నేను మనకు దగ్గరగా తిరిగినప్పుడు, వరంగల్, కరీంనగర్ ఇదంతా, అప్పుడు కూడా నా ప్రశ్న ఇదే. ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నాం? వరవరతో ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం? ఎందుకు? వై ఆర్ వి నాట్ ఏబుల్ టు గో టు ఆర్డినరీ పీపుల్? గాంధీ ఎట్లా వీళ్ళని మొబిలైజ్ చేస్తుంది ఇప్పటికీ నాకు ప్రశ్నే. అది నేను ఆలోచిస్తున్నాను. ఈ మధ్యలో గాంధీ గారు మనోడు ఒక గ్రూప్ తయారు చేశాడు. దాంట్లో నేను మెంబర్ని. యూత్ని కొంత మొబిలైజ్ చేయడానికని తను తిరుగుతున్నాడు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఒక 1 month ఉన్నారు వాళ్ళు. వాళ్ళతో నేను కలిసి కొంత వర్క్ చేశాను. ఒక 40 మంది యూత్ని, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని రాష్ట్రాలు అని తీసుకొని ఆయన తిరుగుతున్నాడు దేశం. ఇప్పుడు ఆయన ప్రస్తుతం తమిళనాడులో ఉన్నాడు. అయితే రెండో ప్రశ్న, సారు యూత్ గురించి మాట్లాడాడు. కానీ ఇప్పుడున్న రాజకీయ సంస్కృతిలో, ఇప్పుడున్న కార్పొరేట్ సంస్కృతిలో, ఇప్పుడున్న నాన్ సీరియస్ పీపుల్, యూత్ అంతా కూడా అవకాశాలు, ఇన్సెక్యూరిటీ, బాధ్యతారాహిత్యం, ఇట్లా ఉన్న పరిస్థితుల్లో అసలు చాలా కాలంగా టీచర్గా పనిచేస్తుంది నేను, చాలా ఉద్యమాల్లో పనిచేస్తుంది నేను. ఎందుకు నేను యూత్ను నేను చేయగలను? ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ ఎ మ్యాన్ లైక్ మీ ఆల్సో. ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. ఏదో కొందరు ఎక్కడికి తయారు చేసుకున్నాను హక్కుల సంఘంలో. కానీ నేను యూత్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలను గాంధీ సిద్ధాంతాల ప్రకారం? అది నా ప్రశ్నలు చెప్తున్నాను. నేను సార్ని ప్రశ్నించలేదు. ఇది ఒక రెండో ప్రశ్న. సరే, గాంధీ ఉన్నప్పుడు చాలా విమర్శలు, గాంధీ చాలా చదివినాను నేను. నెహ్రూని చదివాను, అంబేద్కర్ గాంధీ గురించి ఏమన్నాడు, సావర్కర్ ఏమన్నాడు, మార్క్సిస్టులు ఏమన్నారు, ఇదంతా చూశాను, తెలుసు. అయితే అతి విచారకరం ఏంటంటే గాంధీని చంపిన వాళ్ళు ఇప్పుడు రాజ్యాన్ని వెళ్తున్నారు. గాంధీని చంపిన ఆయనకు గుడి కట్టాలని ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్న టైంలో మనం గాంధీ గురించి ఆలోచిస్తున్నాం. మనం చాలా మైనారిటీలో ఉన్నాం. మన అభిప్రాయాలు ఎవరు వినట్లేదు. ఇంతకుముందు మీరు రాజ్యాంగ పీఠకు చదివినారు. జేఎన్యూలో రాజ్యాంగ పీఠకు చదివిన ఆయన మీద కుట్ర కేసు పెట్టినారు. రాజ్యాంగ పీఠకు చదివి ఆయన ప్రజలు రెచ్చగొడుతున్నాడని ఒక ముస్లిం అబ్బాయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. మొన్ననే 46 పేజీల ఛార్జ్ షీట్ వేసినారు. ఈ పరిస్థితిలో చదివితే మాకు కూడా రేపు జైలు పోతామా సార్? అంటే పరిస్థితి ఎట్లా ఉంది అంటే, హిందుత్వ ఏ తత్వం అయితే గాంధీ చంపిందో ఆ తత్వం ఇప్పుడు రాజ్యం వెళ్తుంది. ఆ తత్వం మనుషుల్ని పూర్తిగా నోరు నొక్కేస్తుంది. ఆ పరిస్థితిలో
మనం మరి గాంధీని ముందుకు తీసుకుపోగలమా? గాంధీ ఐడియాలజీ నేను మళ్ళీ నేను నమ్ముతున్నా గాంధీ మేము కోఆపరేటివ్ ఇప్పుడు మొత్తం సిస్టంలో ఈ సహకార సంఘాల వ్యవస్థ రావాలని కొంత ప్రయత్నాలు చేస్తున్నాం. మేము మహిళా సహకార సంఘాలు పెట్టినాం, చాలా కొంత ప్రయత్నం చిన్న చిన్న గ్రూప్స్ ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. అయినప్పటికీ ఎందుకు మేము నాలాంటి వ్యక్తులం కొంత మేము సక్సెస్ కాలేకపోతున్నాం అనే ఒక డిప్రెషన్ కాదు, అసంతృప్తితో ఉన్నాం. అయినప్పటికీ ఇంకా ప్రయత్నం చేస్తాం. జనార్దన్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. నా ఫ్రెండ్స్ ఇక్కడ ముక్తేశ్వరరావు గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ముక్తేశ్వరరావు గారు కూడా చాలా మంచి కలెక్టర్, నాకు బాగా పరిచయం, సార్క్ ఫ్రెండ్. వారు చూడగలిగినాను. చాలా ధన్యవాదాలు. నాకు ప్రశ్నలు ఏం లేవు, కానీ ఇంకా అన్వేషణ ఉంది. ఆ అన్వేషణలో ఉన్నాను. ఆ అన్వేషణలో ఎక్కడ చేరుకుంటానో తెలియదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ జనార్దన్ రెడ్డి సార్ ఏమన్నా మాట్లాడు? అంటే ముక్తేశ్వరరావు గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడు. ముక్తేశ్వరరావు గారు ఎక్కడున్నారు మరి? కనబడ్డారు మళ్ళీ సార్. నేను జీవన్ కుమార్, ముక్తేశ్వరరావు కాదు. ఐ వాజ్ రిఫరింగ్ టు ముక్తేశ్వరరావు, హ్యూమన్ రైట్స్. జీవన్ కుమార్ గారు ముక్తేశ్వరరావు గురించి చెప్పారు. ఉన్నారా ముక్తేశ్వరరావు గారు? కనబడ్డారు నాకు ఇప్పుడే. ఐ వాంటెడ్ టు సే హలో టు హిమ్. మీకు ఫోన్ నెంబర్ పంపారు, మీకు రాసాను. ఐ వాంట్ టు టాక్ టు హిమ్. ఈజ్ ఎ నైస్ కలెక్టర్ యాజ్ యు ఆర్. Okay, so we missed him somehow. It's not to be seen. అయినా జీవన్ కుమార్ సార్ మీ వాయిస్ లేదు, బ్రేక్ అవుతుంది. He's traveling. ప్రశ్నలకు జవాబు చెప్పేంత వయసు గాని, అనుభవం గాని, జ్ఞానం గాని నాకు లేదు. ఓకేనండి, ఇప్పుడు ఓకేనా? వినపడుతుందండి? వినపడుతుంది సార్. సార్ మాట్లాడండి. ఓకే ఓకే. మళ్ళీ షుడ్ ఐ రిపీట్ ఆ సెంటెన్స్? విన్నారా? ప్లీజ్ రిపీట్ సార్. జీవన్ కుమార్ గారికి ఈ సందేహాలకు సమాధానం చెప్పేంత వయసు గాని, జ్ఞానం గాని, కాంపిటెన్స్ గాని, తాత గాని నాకు లేదు. ఫస్ట్ పాయింట్. బట్ చాలా సార్లు నాకు కూడా ఈ సందేహం వస్తుంది కాబట్టి ఐ కెన్ రిఫ్లెక్ట్ మై వ్యూస్ ఆన్ ఫస్ట్ పాయింట్. దట్ ఎందుకని మనం ఈ రోజు నాయకత్వం వహించలేకపోతున్నాము, ఏదైనా అంశం మీద గాంధీ ఏ విధంగా అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడో మనము ఎందుకు చేయలేకపోతున్నాం ఈ నవీన యుగంలో అంటే, ఒకటి ఐడియలిజం ఫర్ ద బెస్ట్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్. ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులలో ఎవరు ఐడియల్ అయినా అన్నా కూడా అంతవరకు ఐడియలిజం ని చెరిష్ చేసేటువంటి, అట్లీస్ట్ అక్నాలెడ్జ్ చేయటము, అప్రిషియేట్ చేయటం రెండో భాగం, దాన్ని చెరిష్ చేయటం మూడో భాగం, అండ్ అనుసరించడానికి ప్రయత్నించడం నాలుగో భాగం. ఇవి దెన్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఏ స్థాయిలో అయినా, ఒక టీచర్ అయినా సరే, సర్పంచ్ అయినా సరే, మండల్ ప్రెసిడెంట్ అయినా సరే, జిల్లా పరిషత్ చైర్మన్ అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, ఆఫీసర్ అయినా సరే, విఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ వరకు ఎవరైనా కూడా వారు చెప్పింది ప్రాక్టీస్ చేస్తే కొంత అన్యాయాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది, అట్లీస్ట్ ఆ పీరియడ్ వరకైనా. కానీ ఎంత మంచి సిద్ధాంతమైనా చెప్పే వాళ్ళు ఒకరు, ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఒకరు అయితే ఈ మిస్ మ్యాచ్ అవుతుంది సార్. సార్ నేను నా పర్సనల్ వ్యూ అది. మహాత్మా గాంధీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ ప్రీచింగ్ ఆర్ టీచింగ్ వాట్ ఎవర్ ఈ ప్రాక్టీస్డ్. సో ప్రాక్టీస్ చేయలేకపోతే ఆయన ప్రీచ్ చేయలేదు. సో I think that is one reason. And on second doubts and all that I cannot answer on this forum. Thank you, sir. Thank you. ఇంకెవరున్నా మిత్రులు, ఇంకెవరున్నా మాట్లాడారు? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకెవరైనా? మనోజ్ రెడ్డి గారు. మనోజ్ రెడ్డి గారు. మోమేశ్వర్ రెడ్డి గారు. మనోజ్ రెడ్డి గారు. మోమేశ్వర్ రెడ్డి గారు.
సార్ మాట్లాడొచ్చండి? మాట్లాడండి మనోజ్ గారు, మాట్లాడండి. ఓకే సార్, ముందుగా గురుగారు మా గురుగారు పురుషోత్తమరావు గారికి నమస్కారాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ సార్ జనార్దన్ రెడ్డి గారు ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ టు అస్ టుడే ఫర్ అవర్ వేదిక, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేజర్ శివకిరణ్ గారు ఫర్ ఇంట్రడ్యూసింగ్ జనార్దన్ రెడ్డి గారు టు అవర్ వేదిక. సార్ we are honored today, and సార్ నిజంగా బ్యూరోక్రాట్స్ లో ఎందరూ కల్టివేషన్ అగ్రికల్చర్ చేస్తుండ్రో నాకు తెలియదు, కానీ మీరైతే ఈరోజు అగ్రికల్చర్ ఫామ్ లో వండుకుంటా మీరు ఈరోజు మీటింగ్ మీరు గెట్ ఆన్ అవుతుండ్రంటే వీఆర్ వెరీ హ్యాపీ. రియలీ యు ఆర్ ద పర్సన్ ఆఫ్ గాంధీయన్ థాట్స్ అండ్ గాంధీయన్ ఐడియాలజీ అని అర్థమవుతుంది. బికాస్ మహాత్మా గాంధీ చెప్పినారు ఇండియా స్టే ఇన్ విలేజెస్ అని ఎప్పుడో చెప్పినారు వారు. మన విలేజెస్ స్ట్రాంగ్ ఉన్నంత వరకు మన కంట్రీకి ఏం కాదు సార్. కాకపోతే దురదృష్టం అదేందో తెలియదు, కానీ ఆ కలియుగ ప్రభావమో ఏమో కానీ గాంధీని అనుమానిస్తున్నారు జనాలు ఇప్పుడు, చాలా దురదృష్టకరం. ఈయన చేయబట్టే ఫ్రీడమ్, మనకు వేరే ఫ్రీడమ్ ఫైటర్స్ హూ ఆర్ అలాంగ్ విత్ దెమ్, దురదృష్టం అది అనుకోవాలి. బట్ ఈ క్వశ్చన్ ఏం లేదు కానీ సార్, బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్, అండ్ థ్యాంక్ యూ రామన్న సో మచ్. థ్యాంక్ యూ మనోజ్. మోమేశ్వరరెడ్డి గారు. సార్ నమస్తే సార్. టీజేవి అధ్యక్షుడు గారికి, రామన్న గారికి మరియు శ్రీనివాస్ గారికి, మా సార్ పురుషోత్తమరావు సార్ జిహెచ్ఎంసి కమిషనర్ గారు జనార్దన్ రెడ్డి గారికి నమస్కరిస్తూ స్వస్తి నమస్కారం సార్. మీరు ఈవేళ చెప్పిన స్పీచ్ చాలా బాగుండే సార్. మహాత్మా గురించి మేము పురుషోత్తమరావు సార్ చెప్పినప్పుడు చాలా సార్లు విన్నాం సార్. సార్ మీరు ఇప్పుడు అందరూ మహాత్ముని చాలా పాత లీడర్స్ తో కంపేర్ చేస్తున్నారు, ఎలా ఉంటుంది మహాత్ముడు అంటే చాలా బాగా చెప్పారు సార్. హిమాలయ పర్వతాలతో వారిని పోల్చారు. ఎలా పోల్చినా కానీ 8400 అడుగులు అన్నట్టు మహాత్ముని ఎవరితో కంపేర్ చేసినా ఆయన హైట్స్ లో ఆయనే ఉంటారు సార్. మీరు చెప్పింది చాలా బాగా అనిపించింది సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని సపోర్ట్ చేసి ఒక్క మాట చెప్పి ముగించేస్తాను సార్. జబ్ తక్ సూరజ్ చాంద్ रहेगा महात्मा जी का नाम रहेगा. Thank you, sir. Thank you, Mumbai. Yeah, Swati, go ahead. During my research and talk with Dr. Raghu on Gandhi, there was something very fascinating about him that he mentioned, and I would want to share with everyone. Sorry, that's my cat. Yeah. Gandhiji's life tends to appear so complex, owing to contradictory attitude of his, that most people have found it difficult to understand him. You see the quality of Gandhi, two faces looking in seemingly different direction. We see him at one time one of world's great scientists and revolutionaries, another as a mere man of reaction and blind faith. Gandhi was never against industrialization. He was never against development. But what he promoted, what he stood for, is unchecked industrialization and unsustainable development. While these concepts are too big today, Gandhi practiced it. He went and brought people together. People mattered to him. So in this period of neoliberalism, when we are looking for so many answers, I think the answer lies in Gandhi. We should turn back and see his concepts and just understand him. The answer lies in the Gandhian philosophy. We need not look too far, we need not look too behind. Just a couple of chapters and let us all try to understand. He has stood for everything that we all want to achieve in this era today. Yeah, thank you. Thank you, Swati. That was a really wonderful closing. Dr. Srinivas Garu, Yes, sir. you want to close it? Okay, thank you, sir. Telangana Jana Vedika Zoom
ఆన్లైన్ మీటింగ్ కు చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. తెలంగాణ జనవేదిక తరఫున మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా ఇవాళ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు. ముఖ్యంగా అశోక్ గారు, బిపిన్ చంద్ర గారు, చౌదరి గారు, గౌతమ్ గారు, మండల శ్రీరాములు గారు, ప్రొఫెసర్ సుధాకర్ గారు, శ్రీకాంత్ గారు, మేజర్ శివకిరణ్ గారు అండ్ సదయ్య గారు, డాక్టర్ మురళీధర్ గారు, అశోక్ కుమార్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, జేమ్స్ అండ్ గూడూరు శ్రీనివాస్, గూడూరు లక్ష్మి గారు, స్వాతి మిశ్రా అండ్ మనోజ్ రెడ్డి, ఉమామేశ్వర రెడ్డి, రమేష్ గారు, జీవన్ గారికి మరియు ఇతర మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం ఇప్పటితో ముగిస్తుంది. వచ్చే వారము మరొక టాపిక్ తో కలుసుకుంటామని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవరి. థ్యాంక్ యూ.